శ్రీ మాణిక్య చరితామృతం 7వ రోజు పారాయణం. ప్రభు యొక్క ఉత్తరాధికారులు. శ్రీ మనోహర్ మాణిక్య ప్రభు మహారాజ్ సమాధి అయిన తరువాత ధర్మశాస్త్ర ప్రకారంగా కర్మ తాత్యా మహారాజ్ యొక్క జ్యేష్ఠ పుత్రులు అప్పా సాహెబ్ మహారాజ్ అంటే శ్రీ మనోహర్ మాణిక్ ప్రభువును ప్రజలు అప్పా సాహెబ్ అనేవారు. అప్పా సాహెబ్ మహారాజ్ గారి ద్వారా యథాప్రకారం చేయించి 16వ రోజు ఆయనను శాస్త్రోక్తంగా ప్రభు గాది అంటే పీఠంపై కూర్చోబెట్టారు. ఆ సమయంలో మనోహరుల వయస్సు 7 సంవత్సరాలు. ప్రభు యొక్క గాది నడిపించే సామర్థ్యం గల సాంప్రదాయక శిష్యులు దొరకకపోయేవారా అని అనుమానం కలుగుతుంది. అలాగే ఆ సమయంలో ప్రభు భక్తులకు కూడా ఈ అనుమానం కలిగి ప్రభు సంస్థాన వ్యవహార ఏర్పాటు ఎలా చేస్తారని ప్రభువుని అడిగేవారు. శిష్యులందరూ ఒకే అభిప్రాయం కలవాళ్ళు కాదు. వారిలో ఈ విషయంపై అభిప్రాయ భేదాలు ఉండేవి. ప్రభు అందరి మాటలు విని తనకు ఏది సరైనది అనిపిస్తే అదే చేసేవారు. తాత్యా మహారాజ్ యొక్క 2 పుత్రులు ప్రభు సమాధి సమయంలో చాలా చిన్నవారు. పెద్దవారికి అంటే మనోహర ప్రభువుకి 7 సంవత్సరాలు, చిన్నవారు మార్తాండ ప్రభువుకి 3-4 సంవత్సరాలు కలవారిగా ఉండిరి. ఇలా చిన్న వయస్సు కల పిల్లల చేత ప్రభు చేసిన మహాకార్యం ఎలా నిర్వహించబడుతుందో అని ఆలోచన ఉండేది. అందువల్ల ప్రభు సమాధి అయ్యే సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ శిష్యుల మనస్సులో ఉత్సుకత కనపడసాగింది. అనేక రకాలుగా ఊహించసాగారు. బాల్కీలో మచ్చందర్రావు అనే ఒక యువకుడు ఉండేవారు. ఈయన ప్రభు తరువాత గాది నడిపించే సామర్థ్యం కల యోగ్యమైన వ్యక్తి అని అందరూ ఊహించసాగారు. ప్రభువు కూడా ఆయనపై ప్రేమ చూపించేవారు. చిన్నప్పటి నుండి ఆయనను గారాబం చేసేవారు. అందువల్ల సహజంగానే జనం ఆయన గాదిపై కూర్చుంటారనే ఊహించారు. ప్రభు ఆరోగ్యంలో తేడా కనిపించి అనారోగ్యంగా ఉండడం చూసి కొంతమంది మశ్చందర్రావును కావాలని బాల్కీ నుండి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయనను మేనాలో కూర్చోబెట్టుకొని బాజా భజంత్రీలతో తీసుకువచ్చారు. మశ్చందర్రావు కోసం ఒక గాది చేయించారు. ప్రభు సన్నిధికి తీసుకువచ్చిన తరువాత ఆయనను ఆ గాదిపై కూర్చోబెట్టారు. కానీ మచ్చందర్రావు యొక్క దురదృష్టం వల్ల ఆ రోజు రాత్రి కారణమేమిటో తెలియదు కానీ ఆయన గాది మంటలలో కాలి బూడిదాయింది. అప్పుడు ప్రభు శిష్యులలో మచ్చందర్రావు పక్షం వహించేవారు చాలామంది ఉండేవారు. అందరి కోరిక కూడా ప్రభు తర్వాత ఆయనను కూర్చోబెట్టాలని ఉండేది. ప్రభువు వారి కోరికను ఎప్పుడూ తిరస్కరించలేదు. మచ్చందర్రావుతో ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండేవారు. అందుకని ప్రభు తన గాది మచ్చందర్రావుకి ఇస్తారనే నమ్మకంతో ఉండేవారు. ప్రభువు మచ్చందర్రావుని ఎప్పుడు అనుగ్రహిస్తారా అని అందరూ ఆత్రంగా ఎదురుచూసేవారు. ఈ ఉత్కంఠలో ఉండగా ప్రభు మహారాజ్ గారు 40,000 రూపాయలు బాకీ పడ్డారని ఒక పుకారు పుట్టింది. ప్రభు సంస్థానం చూస్తే జోళీ తప్ప దానికి భూమి లేదు, జాగీరు లేదు. ఇలాంటి సంస్థానానికి 40,000 రూపాయల బాకీ. ఈ బాకీని ఎలా తీర్చాలనే పెద్ద ప్రశ్న మచ్చందర్రావుకి ఉత్పన్నమై ఆయన భయపడిపోయారు. ముందు దొరికే వైభవం కోసం బాధ్యతలు స్వీకరించాలని ఉన్నా ఆ వైభవంతో పాటు గౌరవం పోయే పరిస్థితి తనపైకి తెచ్చుకోవడానికి సాహసం చేయలేదు. 40,000 రూపాయల జవాబుదారీ తీసుకోవడానికి ఆయనకు కావలసిన వాళ్ళు కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఆయన భయంతో మెల్లగా మాణిక్ నగర్ నుండి జారుకున్నారు. చివరికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఎప్పుడైతే ప్రభు సమాధిలో కూర్చున్నారో అప్పుడు మచ్చందర్రావుని పిలుచుకురమ్మని చెప్పారు. కానీ వెతికితే చివరికి మచ్చందర్రావు వర్గీయులు బాల్కీకి వెళ్ళిపోయారని తెలిసింది. ప్రభు నవ్వుకుంటూ ఇలా అన్నారు, అరే బాబా, ప్రభు గాది నడిపించే పని కఠినమైనది. యోగ్య అధికారి లేకపోతే ఈ పని ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పా సాహెబ్ యోగ్యత ప్రభువుకి తెలుసు. తను చాలా రోజులు ఉండరు, అయినా కొంతకాలం మాణిక్ ప్రభు అనిపించుకుంటారు. ఇలా ఒకసారి ప్రభు అనడం అందరూ విన్నారు. అప్పా సాహెబ్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి దర్బార్లో ప్రభు రావటానికి ముందు ప్రభు గాదిపై వచ్చి కూర్చున్నారు. గంభీర స్వరూప ధారణ కలిగి ఉండేవారు కనుక జనానికి కూడా అది చూడముచ్చటగా అనిపించి అందరి దృష్టి అతనిపై ఉండేది. ఇంతలో ప్రభు అక్కడికి వచ్చారు. తన గాదిపై మనోహరుడు కూర్చుండడం చూచి చిరునవ్వుతో ఇలా అన్నారు, బేటా మనోహర, నా గాది నీకు కావాలా? కానీ గాదిపై కూర్చుంటే శరీరంపై ఉన్న నగలను ఇతరులకు ఇచ్చివేయాల్సి ఉంటుందని నీకు తెలుసా అన్నారు.
అది వినగానే ఆ 7 సంవత్సరాల బాలుడు అత్యంత ధీరోదాత్తతతో వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు. ఈ శరీరంపై ఉన్న నగలన్నీ మీరు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇస్తాను అంటూ మెడలోని కంఠహారం, కడియాలు మొదలైన నగలన్నీ తీసి ప్రభు ముందు పెట్టాడు. ఆ చిన్న బాలుని అపూర్వ గుణం చూసి ప్రభువు సంతుష్టులై తన పక్కనే చిన్న గాది వేయించి దానిపై కూర్చోబెట్టుకున్నారు. తన తరువాత సంస్థానం యొక్క పెద్దరికాన్ని, ప్రభు పరంపరను నడిపించే సామర్థ్యం తాత్యా మహారాజ్ పుత్రులు మనోహరులు చిన్న వయస్కులైన అత్యంత సమర్థులని ప్రభు మహారాజుల వారికి పూర్తి నమ్మకం ఉండేది అనడంలో ఆవగించంత సంశయం కూడా లేదు. 7 సంవత్సరాల వయస్సులో ఉన్న అర్భకునికి బాధ్యతను అప్పగించి ప్రభు కనుమరుగవడంలో మర్మం ఇదే. పూర్తి వైభవంతో వేగంగా నడిచే ఈ సంస్థాన రూపంలో ఉన్న పడవను కీర్తి సాగరంపైకి తీసుకువచ్చి వదిలి సూత్రధారి అదృశ్యమయ్యారు. కానీ ఆ పడవను ఒక 7 సంవత్సరాల బాలుడు చాలా చాతుర్యంతో ఒడ్డుకు అదే రూపంలో తీసుకువచ్చి విడిచిపెట్టారు. ఇది అద్భుతమైన చమత్కారం కదా. గాదీపై కూర్చున్న తర్వాత మనోహర ప్రభువుకి సంస్థానం 40,000 రూపాయలు బాకీ ఉన్న విషయం తెలిసి ఎవరెవరికి ఎంత ఇవ్వాల్సి ఉందో చిట్టా తయారు చేసి వారిని పిలిపించాలని బప్పాచార్యులకు చెప్పారు. దగ్గర నయా పైసా లేకున్నా షావుకారులను మహారాజుల వారు తమ వద్దకు పిలవమని ఆజ్ఞాపించారని అందరికీ ఆశ్చర్యమైంది. కానీ మహారాజుల వారి ఆజ్ఞను ధిక్కరించక బప్పాచార్యుల వారు అందరికీ లేఖ వ్రాశారు. పత్రం ఆధారంగా అందరూ క్రమంగా రాసాగారు. కళ్యాణ్కి చెందిన కిషన్ గిరి అనే ఒక గోసాయి ఉండెను. ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండెను. వారితో మీకు ఎంత ఇవ్వాల్సి ఉంది అని అడిగితే, మహారాజా, ప్రభువుకి అప్పు ఇవ్వడానికి నాకు యోగ్యత ఎక్కడిది? ఇంకా నాకే ప్రభు కృపతో లక్షల రూపాయల లాభం వచ్చింది. మా దగ్గర డబ్బు ఉన్నా మా చేతుల నుండి దాన ధర్మాలు చేయలేము. ప్రభు వద్దకు ధనం వెళితే దాన ధర్మాలు అవుతాయని నేనే ఇచ్చాను. అది మీరు తిరిగి ఇవ్వాలని నాకు ఆశ కూడా లేదు. దాని గురించి మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కరలేదు అన్నారు. తరువాత ఆ గోసాయికి మహారాజుల వారు సన్మానం చేసి ఆదరించి ఇతర షావుకారుల లెక్కలు తెలుసుకుని వారికి డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పారు. వారందరినీ అడిగి తెలుసుకొని అందరి లెక్కలు వేసి ఉంచారు. ఇది పూర్తయి ఎవరికి ఎంత ఇవ్వాల్సి ఉందో నిర్ణయమైన తరువాత హైదరాబాద్ నుండి అకస్మాత్తుగా విఠ్ఠలరావు తాలూకుదారు ఒక బండి నిండుగా ధనాన్ని తీసుకువచ్చి మహారాజుకి సమర్పించారు. తరువాత బాకీ ఉన్న షావుకారులందరికీ వారి లెక్క ప్రకారం ధనం ఇచ్చి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించారు. ఆ సమయంలో బప్పాచార్యుల వారు ముఖ్య బాధ్యతలు వహించేవారు. ఆయన చిన్న వయస్సులో ఉన్న మనోహర మహారాజు యొక్క ఈ అద్భుత కార్యకుశలతకు ఆశ్చర్యచకితులైరి. మనోహర మహారాజు గారి కార్యభారం కేవలం 12 సంవత్సరాలు నడిచింది. చిన్న వయస్సులోనే అత్యంత మహత్వపూర్ణమైన కార్యకుశలత చూపించారు. ఈయనకు సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. సాంప్రదాయ పూజా పద్ధతి ఈయనే తయారు చేసి సంప్రదాయానికి ఒక స్వరూపం తీసుకువచ్చారు. ప్రభు సమాధిపై సుందర దేవాలయాన్ని ఈయన తన కార్యభారంలో నిర్మింపజేశారు. వీరి స్వరూపం వల్లే స్వభావం కూడా చాలా సుందరంగా ఉండేది. 1000 మంది భక్తులు ఈయన దివ్య తేజస్సు కల ముఖం చూస్తూ విస్మితులయ్యేవారు. వీరికి యోగాభ్యాసంపై మక్కువ ఎక్కువ. అన్ని వ్యవహారాలు యథాప్రకారంగా నియమిత వేళలో జరగాలని అనేవారు. వీరి భాషణ మృదువై వినోదంతో కూడి ఉండేది. వీరు కోపగించడం ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. ఈయన ఆహారం సాత్వికంగా ఉండేది. విద్వాంసులపై చాలా ప్రేమ చూపేవారు. అలాగే యోగ్యులైన విద్వాంసులకు కానుకలు, వస్త్రాలు ఇచ్చి సంతృప్తులను చేసేవారు. వీరు వ్రాసిన చాలా పద్యాలు ముద్రించబడ్డాయి. ఈయన పద్య రూపంలో ప్రభుచరిత్ర వ్రాశారు, కానీ అది పూర్తవలేదు. వీరికి మాతృభక్తి ఎక్కువ. తన జ్యేష్ఠ సోదరిపై కనిష్ట సోదరుడైన ఖండేరావుపై అమితమైన ప్రేమ ఉండేది. వీరు చివరి వరకు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఈయన ఔదార్య గుణాన్ని ఇప్పటికీ ప్రజలు గానం చేస్తారు. ఈయనకు ఒకసారి అస్వస్థత కలిగింది. ఆ సమయంలో హైదరాబాద్కి చెందిన లోకాబాపు అనే వైద్యులు
వీరి దర్శనానికి వచ్చారు. ఆయన చాలా శ్రమతో మహారాజుల వారికి ఔషధాలు ఇచ్చి నయం చేశారు. మహారాజుల వారు సంతుష్టులై లోకాబాపుకి నాణ్యమైన వస్త్రాలు, చాలా ద్రవ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళటానికి ప్రసాదం ఇచ్చారు. మహారాజుల వారి మెడలో ప్రభు ఇచ్చిన ఏకముఖి రుద్రాక్ష తనకు కావాలని ఆయనకు కోరికగా ఉండేది. కానీ బిడియంతో అడగలేకపోయారు. ఏకముఖి రుద్రాక్ష ప్రభు యొక్క ప్రసాదం అయి ఉండడం వల్ల ఎవ్వరికీ ఇవ్వవద్దని అందరూ చెప్పి ఉండిరి. కానీ లోకాబాపుకి ఆ రుద్రాక్షపై కోరిక ఉండడం చూసి ఏదైనా కారణంతో వారికి అది అందించాలని సంగము వరకు మహారాజు గారు స్వయంగా వెళ్ళి లోకాబాపు గారిని ఒక ప్రక్కకు పిలిచి తన మెడలోని ఏకముఖి రుద్రాక్ష తీసి వారికి ఇచ్చారు. ఇతరుల అంతరంగాన్ని గ్రహించే ఈ సామర్థ్యం చూసి లోకాబాపు ఆశ్చర్యచకితులయ్యి తనకు కావలసిన వస్తువు దొరికిందన్న ఆనందంతో మహారాజుల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మనోహర మహారాజు యొక్క ఔదార్య విషయంలో ఇలా అసంఖ్యాకమైన విషయాలు కథలో వినిపిస్తాయి. సంస్థానం యొక్క పూర్తి భారం అత్యంత దక్షతతో నడిపి ప్రభు కీర్తిని ఇనుమడింపజేశారు. ప్రభు ప్రారంభించిన ఉత్సవాలు యథాప్రకారం నడిపిస్తూ ప్రభు నామం ప్రజలు మరవకుండా చేశారు. ప్రభులాగే భక్తులు ఈయనకు కూడా పూజ చేయసాగారు. ప్రభు సామర్థ్యం వీరిలో కనిపించి ఎవరికీ ప్రభు వియోగం గుర్తుకు రాలేదు. మహారాజు వివాహం చేసుకోవాలని మాతృశ్రీ విఠాబాయి అమ్మకు కోరికగా ఉండేది. వీరిని ప్రేమించే భక్త మండలికి కూడా ఈ విషయం నచ్చింది. కానీ మహారాజుల వారికి ఈ విషయం చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అక్క ముక్తాబాయి యొక్క వివాహం వైభవంగా చేయించారు. యుక్త వయస్సులో ఉన్న తన గురుపుత్రుడు కేశవ దీక్షిత్తో ముక్తాబాయిని సాలంకృత కన్యాదానం చేసి తరువాత వారి జీవన భారం తానే వహించారు. శక సంవత్సరం 1795 జ్యేష్ఠ మాసంలో మహారాజుల వారి వయస్సు 15 సంవత్సరాలుగా ఉన్నప్పుడు వివాహ ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగసాగాయి. పెళ్లికి కావలసిన వస్తువులన్నీ సమకూరాయి. పెళ్లి మండపాలతో మాణిక్ నగర్ శోభాయమానమైంది. వివాహం ఎవరిదో ఎవరికీ తెలియదు. కొందరు మహారాజు స్వయంగా తామే వివాహం చేసుకుంటున్నారని ఊహించసాగారు. ఈ విషయం అందరికీ ఆనందం కలిగించినా కన్య ఎవరో ఎవరికీ తెలియలేదు. ఏర్పాట్లు జరిగి ముహూర్తం నిర్ణయించబడింది. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరో తెలియలేదు. అందరూ సంశయంలో పడ్డారు. చివరికి మాతృశ్రీ మహారాజుని ఈ విషయం గురించి అడిగారు. మనోహరులు వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలని ఆమెకు కోరికగా ఉండడం వల్ల పెళ్లి ఏర్పాట్లు చేయసాగారు. కానీ మహారాజు గారు తాను వివాహం చేసుకోవడం లేదని, ఖండి అంటే మార్తాండ ప్రభు వివాహం చేస్తున్నానని మాతృశ్రీకి చెప్పారు. అప్పుడు మాతృశ్రీకి ఇది నచ్చలేదు. కానీ వారు సముదాయించి చెప్పిన తరువాత ఖండిదైతే ఏంటి, వివాహం కావడం ఆనందించాల్సిన విషయం, కన్య ఎవరు అని మాతృశ్రీ అడిగితే మహారాజుల వారు బప్పాచార్యుల కూతురును చూసి నచ్చడం జరిగి వివాహ ముహూర్తం కూడా నిశ్చయించడం జరిగింది అని చెప్పారు. ఈ విధంగా మహారాజుల వారు తమ కనిష్ట సోదరుని వివాహం వైభవంగా చేశారు. ప్రభు వంశం విస్తరించడానికి మార్గం సుగమమైందని అందరికీ ఆనందం కలిగింది. మహారాజు తన కనిష్ట సోదరుని అన్ని బాధ్యతలు తీర్చడానికి ఏమాత్రం వెనుకాడలేదు. వారి శిక్షణకు అనువైన ఏర్పాట్లు చేశారు. వివాహ సమయంలో ఖండేరావు మహారాజు వయస్సు 12 సంవత్సరాలు. వివాహం తరువాత 3 సంవత్సరాలు శిక్షణ సక్రమంగా జరిగి వివిధ విద్యలలో మరియు కళలలో ప్రగతి సాధించారు. మనోహర మహారాజుల వారికి సోదరుని సామర్థ్యం ఏ విధంగా ఉండాలనుకున్నారో అలాగే ఉందని అనుకొని తన తరువాత ప్రభు గాది నడిపించి సంస్థానానికి కీర్తి తీసుకురావటానికి ఖండి అన్ని విధాలుగా సరియైన వారని వారు ముందే నిశ్చయించుకున్నారు. మహారాజుల వారు యోగాభ్యాసంలో ఆసక్తి ఉండి పరమ యోగి అయి ఉండిరి. ప్రభు సమాధి యొక్క వెనుక భాగంలో స్థలంలో భూమి లోపల ఒక గుయ్యారం, తళఘర్ క్రింది భాగంలో చిన్న గది తయారు చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినట్లుగా అదే నమూనాలో క్రింద గది తయారైన తరువాత చూడడానికి ఆ గది తయారు చేసిన వాళ్లతో పాటు అక్కడికి వెళ్లారు. ఆ గది 3 కమానులతో ఉండెను. ఆ 3 కమానులలో మధ్య కమానులో తాము స్వయంగా ఆసనం వేసి కూర్చున్నారు. ఆ సమయంలో వారి నోటి నుండి సహజమైన సంతోషంతో ఆహా, ఈ స్థలం యోగ సమాధికి చాలా బావుంది అనే మాటలు వెలువడ్డాయి. పై సంఘటన జరిగిన 6 నెలల తరువాత మహారాజుల వారి ఆరోగ్యంలో తేడా కనిపించింది.
ఆశ్వేజ మాసం కృష్ణపక్షం సప్తమి శక 1899 సంవత్సరం ఆదివారం రోజున అకస్మాత్తుగా 2 సార్లు వాంతి అయి ఆరోగ్యం విషమించింది. జనమంతా భయపడిపోయారు. కానీ అందరికీ ధైర్యం చెప్పి శాంతపరిచారు. తరువాత విధిపూర్వకంగా చతుర్థాశ్రమం తీసుకుని మాతృశ్రీకి నమస్కరించారు. కనిష్ట సోదరుడు ఖండేరావుకి ఉపదేశం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు. భక్తమండలికి ప్రసాదం ఇచ్చిన తరువాత ఆసనం సిద్ధం చేసుకుని యోగ సమాధిగతులయ్యారు. పూర్తి మాణిక్ నగర్ దుఃఖసాగరమైంది. చూస్తుండగానే ఆ తేజోవంతమైన తార రాలిపోవడం చూసి అందరూ శోకతప్తులయ్యారు. మాతృశ్రీ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఈ దుఃఖ సమయంలో ఎవరు ఎవరిని సముదాయించాలో తెలియదు. కానీ కార్యకర్తలు దుఃఖాన్ని దిగమింగుకొని ముందు జరగవలసిన విధిని శాస్త్ర ప్రకారంగా జరిపించారు. ఆసనం వేసుకొని పీట మీద కూర్చున్న మహారాజుల యొక్క దేహాన్ని ఎలా ఉందో అలాగే ఎత్తి ప్రభు సమాధి వెనుక క్రింది గదిలోకి తెచ్చి ఏ కమానులో మహారాజుల వారు యోగ సమాధికి అనువైందని అన్నారో ఆ మధ్య కమానులో ఉంచి యథోచితంగా పూజా ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో ఆ కమాను నింపి దేహాన్ని కనుమరుగు చేశారు. ఇలా జరగడం హృదయ విదారకమైనా కూడా అది మనోహర ప్రభువుకి ఇష్టమవడం వల్ల ఎవరూ ఏమీ అనలేకపోయారు. మార్తాండ మాణిక్ ప్రభు శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజు గారు సకలమత సాంప్రదాయ స్థాపన చేసి ప్రపంచానికి సర్వధర్మాలు సమభావంతో చూడవలననే సందేశం ఇచ్చి భారతదేశం నడిబొడ్డులో నిజాం సంస్థానంలోని ముసల్మానులు పరిపాలిస్తున్న ప్రదేశంలో హిందూ, ముస్లిం, సిఖ్, లింగాయత్ మొదలైన ధర్మాలలో సౌహార్ద్రం పెంపొందించారు. కానీ ఈ తత్వజ్ఞానాన్ని విశదపరిచే కార్యం వీరి సోదరుని పుత్రులైన శ్రీ సద్గురు మార్తాండ మాణిక్ ప్రభుల వారు చేశారు. అందుకోసం ఆయన విపులమైన గ్రంథరచన చేశారు. అప్పటి నిజాం సంస్థానము, ముంబాయి, మద్రాసు మొదలైన ప్రాంతాలలో పర్యటించి సకలమత సాంప్రదాయం యొక్క ప్రచారం చేశారు. వీరు సకలమత సాంప్రదాయాన్ని మరియు మాణిక్ ప్రభు యొక్క కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలంలో ఎగురవేశారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు శ్రీ నృసింహతాత్య మరియు విఠాబాయి అమ్మగారి కనిష్ట పుత్రులు. వీరు మార్గశిర మాసం 28 డిసెంబర్ 1869 జన్మించారు. ఈయనకు పితృఛత్రం తండ్రితో గడపడం కొంతకాలమే లభించింది. వీరికి ప్రభు ప్రేమ కేవలం 4 సంవత్సరాల కాలం లభించింది. వీరి జ్యేష్ఠ సోదరులు శ్రీ మనోహర మాణిక్ ప్రభువులకు వీరిపై అమితమైన ప్రేమ ఉండేది. ఖండి అంటే మార్తాండ ప్రభువుల పేరు ఖండేరావు అవడం వల్ల వీరిని ఇంట్లోని వారు ప్రేమతో ఖండి అనేవారు. ఖండి శిక్షణ కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేసి స్వతహాగా బ్రహ్మచారి అయినా మార్తాండ ప్రభువుల వివాహం మాత్రం జరిపించారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుని ఆ కాలంలో జనం ఖండేరావు అనేవారు. సంస్థానం యొక్క కార్యభారం చూడడానికి అన్ని విధాలుగా అర్హులని నమ్మకం కలిగిన తరువాత శ్రీ మనోహర మాణిక్ ప్రభు తన అవతార కార్యం ముగించారు. వీరికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే మనోహర మాణిక్ ప్రభువుల సహవాసం లభించింది. ఈయన తన జ్యేష్ఠ సోదరుడు శ్రీ మనోహర మాణిక్ ప్రభు యొక్క నిర్యాణం తరువాత సకలమత సాంప్రదాయం యొక్క తృతీయ ఆచార్యులుగా మాణిక్ నగర్ సంస్థానం యొక్క గాదీపై కూర్చున్నారు. వీరు గాదీపై కూర్చున్నప్పుడు కేవలం 16 సంవత్సరాలు. చిన్న వయస్సులోనే సాంప్రదాయం మరియు సంస్థానం యొక్క బాధ్యతలు తీసుకోవడానికి సంశయించలేదు. తమ సామర్థ్యంపై వీరికి పూర్తి విశ్వాసం ఉండేది. సంస్థాన గాదీపై కూర్చున్న తరువాత 58 సంవత్సరాలు నిరంతరాయంగా అవిశ్రాంత శ్రమతో సంస్థానాన్ని మరియు సంప్రదాయాన్ని స్వకర్తృత్వ బలంతో ఇప్పటి దివ్యమైన విశాల స్వరూపాన్నిచ్చి ఆసేతు హిమాచలం సంప్రదాయం యొక్క ప్రచారం చేశారు. స్వతంత్రత మరియు పూర్ణావస్థ ఇవి శ్రీజీ యొక్క జీవిత నిర్దేశకాలు అయి ఉండెను. అసంపూర్ణ స్థితిలో ఉన్న కార్యాలను పూర్తి చేశారు. ఇది ఈయనకు చిన్నతనం నుండి ఉన్న స్వభావం. దేనికైనా చింతించడం లేదా ఇతరుల అదుపాజ్ఞల్లో ఉండడం వీరి స్వభావంలోనే లేదు. భోగం మరియు త్యాగంలో తేడా చూపించేవారు కాదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలా శ్రీజీ యొక్క మనోవృత్తి బాల్యంలోనే కనిపించేది. వీరు పొడవైన బట్టలు ధరించి శరీరంపై నగలు వేసుకునేవారు మరియు వాటిని ఎప్పుడు ఎవరికి ఇచ్చేవారో తెలిసేది కాదు.
ఫకీరులకు, బైరాగులకు తన శరీరంపై ఉన్న బట్టలు ఇచ్చేస్తూ వారి వాద్యాలు తీసుకుని వాయిస్తూ కూర్చునేవారు. చిన్నప్పుడు శ్రీజీ కొంటెతనంగా ఉండేవారు. మైదానంలో ఆడే ఆటలంటే ఆయనకు చాలా ఇష్టంగా ఉండేది. ఈత, గుర్రంపై స్వారీ చేయడం, గురిపెట్టి కొట్టడంలో ఆయన నైపుణ్యాన్ని సంపాదించారు. గంటలు గంటలు నీటి కొలను వద్ద కూర్చునేవారు. గుర్రపు స్వారీ కౌశల్యం చూసి సర్క్ సవాలే ఛత్రే అనే ఆయన తన స్వంత గుర్రాన్ని అర్పించారు. మల్ల విద్యలో కూడా ఆయన నైపుణ్యాన్ని సంపాదించారు. ఎవరి అదుపాజ్ఞలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల వారి గురించి మాతృశ్రీకి దిగులుగా ఉండేది. మంచి మాటలతో సముదాయించేవారు. అందుకని శ్రీజీ రాత్రి 9 గంటలకు పరిసరాలు నిశ్శబ్దమైన తరువాత తన సామాగ్రితో బయటపడేవారు. రాత్రంతా మనసారా ఈత ఈది దశ దిశలా తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి పడుకునేవారు. వారికి రాత్రి వ్యవహారాలు చేయడం చిన్నప్పటి నుండే అలవాటైంది. పెద్దయిన తరువాత కూడా అన్ని కార్యక్రమాలు రాత్రిపూటే జరిగేవి. అందుకని ఖండేరావు మహారాజుల దర్బార్ అంటే రాత్రి దర్బార్ అని రూఢి అయింది. చిన్నతనంలో క్రీడాప్రియత్వం వలె యుక్త వయస్సులో మరియు ప్రౌఢావస్థలో తమ కర్తవ్యాలను మనస్సు పెట్టి పూర్తి చేశారు. మరాఠీ, సంస్కృతం, ఉర్దూ, పార్సీ మొదలైన భాషలు కొద్ది కాలంలోనే నేర్చుకున్నారు. తరువాత ఆయన సంగీతము, జ్యోతిష్యము, మంత్రవిద్య మొదలైనవి అభ్యసించి నైపుణ్యాన్ని సంపాదించారు. ఈ విషయాలలో ఆయన వ్యాసంగం చివరి వరకు ఉండేది. ఆయన సంగీత జ్ఞానం కలిగిన వారై ఉండిరి. అందుకని ఆ కాలంలో హిందుస్థాన్లోని చాలామంది గాయకులు మాణిక్ నగర్కు రావడం చాలా కష్టమైనా కూడా వచ్చి శ్రీజీ ముందు తమ విద్యను ప్రదర్శించేవారు. ముంబైలో తాము బస చేసినప్పుడు శ్రీజీ అనేకసార్లు గంధర్వ మహావిద్యాలయంలో ఉండేవారు. దాని రహస్యం అదే కావచ్చు. గోవింద్ బువా ఆఠవలే అనే పేరు గల సంగీత ప్రేమికుడు రత్నగిరి జిల్లాకు చెందినవారు. సంగీతం నేర్చుకోవడానికి బెల్గావ్కి వెళ్లారు. అక్కడ సంగీత శాస్త్రంలో శ్రీజీ యొక్క కీర్తి విన్నారు. అప్పుడు తాను సంగీతం నేర్చుకోవడానికి శ్రీజీ వద్దకు వెళ్ళాలని బలమైన కోరిక కలిగింది. కానీ ఎలా వెళ్ళాలి? అప్పుడు 1915వ సంవత్సరం. అప్పుడు ఇప్పటిలాగా వాహన వ్యవస్థ లేదు. మాణిక్ నగర్ చాలా దూరం. అంతేకాక ఆయన వద్ద ధనం కూడా లేదు. ఆయన మనస్సులోనే శ్రీజీని ప్రార్థించారు. ఇంతలో ఒక సన్యాసి ఆయన వద్దకు వచ్చారు. బాలా, నీకు మాణిక్ నగర్కి వెళ్ళాలని ఉందా అని అడిగారు. గోవింద్ బువాకి ఆయన దేవుడిలాగే కనిపించారు. ఆ సన్యాసి ఒక ఎద్దుల బండి తెప్పించారు. దాంట్లో ఇద్దరూ మాణిక్ నగర్కి వచ్చారు. గోవింద్ బువాకి చాలా ఆనందం కలిగింది. బండి నుండి క్రిందకి దిగగానే ఆ సన్యాసి గోవింద్ బువాకి ఎదురుగా ఉన్న బావి చూపించి అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు త్రాగి రావలసిందిగా చెప్పారు. అలా చేసి తిరిగి వచ్చేసరికి ఆ సన్యాసి అదృశ్యమయ్యారు. తన ప్రార్థనకు శ్రీజీనే ఈ ఏర్పాటు చేశారని భావించి భక్తితో నమస్కరించారు. గోవింద్ బువా తన వృద్ధాప్యంలో మాణిక్ నగర్లోనే నివసించారు. ఆ కాలంలో మన వైపు మంత్రశాస్త్రం ఉపయోగించడం తగ్గుతూ వస్తుంది. సూక్ష్మలోకాల్లో ఎల్లప్పుడూ తిరిగే అనేక రకాలైన సామర్థ్యం కలిగిన దేవతలను వశం చేసుకుంటే వారు కోరికలను తీరుస్తారని మహారాజుల వారి దృఢ విశ్వాసం. శ్రీజీ దేవతలను తన తపోబలంతో వశం చేసుకుని వారి నుండి ఇష్టకార్యాన్ని సాధించుకునేవారు. ఈ తపశ్చర్య కోసం రాత్రింబవళ్లు తేడా లేకుండా చాలా పరిశ్రమించారు. అఫలోదయ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ. ఇది శ్రీజీ యొక్క జీవన రహస్యం. శ్రీజీ యొక్క కాలంలో శ్రీజీయే అఖిల భారతంలో మంత్రశాస్త్రంలో సర్వజ్ఞులై ఉండేవారు. మంత్రశాస్త్రం అగ్ని వంటిది. అగ్ని సహాయంతో జీవనానికి అవసరమైన అన్నాన్ని ఉడికించవచ్చు. కానీ కొందరు దుష్టజనులు అగ్నితో ఇతరుల ఇళ్లను తగులబెట్టనూ వచ్చు. శ్రీజీ ఈ విధంగా దుష్టజనులు తమ మంత్రశాస్త్ర సామర్థ్యంతో సజ్జనులను, బీదలను పీడించడం చూసి సహించలేకపోయారు. అందుకని కోమల స్వభావి అయిన శ్రీజీ మంత్రశాస్త్రాన్ని సాధన చేసి దుష్టులను భయంకపితులను చేసి వారి దుశ్చర్యలను ఆపారు. మంత్రశాస్త్రాన్ని అతి పవిత్రమైన దైవకార్యం అనే దృష్టితో శ్రీజీ చూసేవారు. అందుకని అనధికారి వ్యక్తి చేయి ఆ వైపు వెళ్లకూడదని అతి దక్షత చూపేవారు. దత్తోపంత్ అనే పేరుగల గృహస్థు 1921వ సంవత్సరం నుండి శ్రీజీ వద్ద ఉండేవారు. శ్రీజీ వద్ద ఆయన నీడలాగా ఉంటూ శ్రీజీ నుండి ఎంత విద్య సంపాదించవచ్చో దానిని సంపాదించడానికి ప్రయత్నించేవారు. మధుమతి శక్తితో పాటు దత్తాత్రేయోపాసన కూడా దొరకాలని ఆయనకు కోరికగా ఉండేది.
శక్తి సహితంగా దత్తోపాసన మధ్యలో శ్రీ ఉపాసన అంతర్భాగంగా ఉండేది. ఈ శ్రీచక్ర ఉపాసన సఫలమైతే ఉపాసకులు సర్వశక్తిమంతులవుతారు. దత్తోపంత్ మహత్వాకాంక్ష గల గృహస్థులై ఉండిరి. అందువల్ల శక్తి సహిత దత్తోపాసనయే కాకుండా ఇతర ఏ మహత్తరమైన మంత్రాలు శ్రీజీ ఆయనకు ఇవ్వలేదు. దత్తోపంత్ మంత్రోపదేశం కోసం మరీ అడుగగా ఆయనను శ్రీజీ శంకర మహారాజుల వద్దకు పంపించారు. ఈ శంకర మహారాజు వారి సమాధి పూనాకు సమీపంలోని అరుణేశ్వర్ దగ్గర ఉన్నది. ఈయన దత్తోపాసకులై శాక్తా పంథాలో ఉండిరి. వీరి శ్రీ ఉపాసన సఫలమై ఉండెను. ఈయన శక్తి ఉపాసన కోసం మధుపానం చేసి మత్తులో ఉండేవారు. శిష్యులు ఆ సమయంలో సేవ చేసేవారు. దత్తోపంత్ ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు ఆయన మత్తులోనే ఉన్నారు. అయినా ఆయన వచ్చినప్పుడు శంకర మహారాజు లేచి కూర్చుని ఆయనను లోపలికి పిలిచారు. దత్తోపంత్ తెచ్చిన కొబ్బరికాయ పేడ ముందు పెట్టి మెడలో హారం వేయాలనుకున్నారు. కానీ శంకర మహారాజుల వారు ఆ హారాన్ని చేతిలోనికి తీసుకొని ఇలా అన్నారు, ఇలా చూడండి దత్తోపంత్ గారు, మీరు మార్తాండ మాణిక్ ప్రభు వద్ద నుండి వచ్చారు. మిమ్మల్ని వారి ప్రతినిధిగా భావించి మీకు హారం వేస్తాను. మీకు శక్తి సహిత దత్తోపాసన కావాలి. నేను ఆ దేవీ పుత్రుణ్ణి. నేను మీకు ఏమి ఇవ్వగలను? ఆ దేవత శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు సేవకులపై కరుణిస్తుంది. మీరు వెళ్ళి మార్తాండ ప్రభు సేవ చేయండి. దాంతో దత్తోపంత్కి తిరిగి చేతులు ఊపుకుంటూ వెనక్కి రావాల్సి వచ్చింది. మాతృశ్రీ విఠమ్మ పాతకాలానికి చెందిన స్త్రీ అయి ఉండెను. హైదరాబాద్కి చెందిన ప్రసిద్ధ లేఖకులు, కవి అయిన శ్రీ యశ్వంతరావు కురేకర్కి అత్తమ్మ. దాన ధర్మాలు, వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసేవారు. ఒకసారి ఆమె సముద్ర స్నానం చేయాలనే కోరికను శ్రీజీకి తెలిపారు. అమ్మ, మాణిక్ నగర్లో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడే అందరు దేవతలు నివాసం చేస్తారు. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అప్పుడు స్నానం కోసం తయారు చేసిన నీటిని నోటిలో పోసుకోమని చెప్పారు. అప్పుడు ఆ నీరు సముద్రం నీటి వలె ఉప్పగా అనిపించాయి. అప్పుడు ఆమె తన కోరికను శ్రీజీ మాటలపై విశ్వాసంతో విరమించుకున్నారు. తరువాత ఒకసారి నాందేడ్కి గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం క్షీణించి స్వర్గస్థులయ్యారు. శ్రీ మనోహర మాణిక్ ప్రభు శ్రీజీ యొక్క వివాహం చేసినప్పుడు 12 సంవత్సరాల వయస్సులో ఉండిరి. సౌభాగ్యవతి బయాబాయి సంస్థానము ముఖ్య కార్యనిర్వాహకులు బప్పాచార్యుల కుమార్తె. ఈమె అత్యంత శాంతమూర్తి అయి సాధారణ అమాయక స్త్రీ అయి ఉండెను. శ్రీజీ కంటే ముందే ఆమె స్వర్గస్థులయ్యారు. శ్రీజీకి 2 పుత్రులు, 1 పుత్రిక ఉండిరి. పెద్ద కుమారుడు శ్రీ నృసింహ ఉరఫ్ బాబాసాహెబ్. ఈయన పుష్య శుక్ల అష్టమి రోజు జన్మించారు. శ్రీజీ యొక్క మొదటి సంతానము పుత్రుడు కావడం వల్ల మాణిక్ నగర్ జనం సంతోషపడినారు. బాబాసాహెబ్ గారు అత్యంత బుద్ధిమంతులై, వ్యవహార దక్షులై, కార్యక్రమ నిర్వాహకులై ఉండిరి. ఈయన వ్యవహార శైలి అత్యంత సమగ్రంగా ఉండేది. ప్రతి విషయం వ్యవస్థాయుతంగా సమయం ప్రకారం జరగాలని చూసేవారు. ఈయన గంభీర స్వభావులై అత్యంత మితభాషి అయి ఉండిరి. ఈయనకు సంస్కృతం, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు పార్సీ భాషలలో మంచి ప్రావీణ్యం ఉండేది. ఈయనకు పఠనంలో ఆసక్తి ఎక్కువ. జ్యోతిష్యం మరియు వైదిక శాస్త్ర అధ్యయనం చేశారు. అయినా వీరికి ఇష్టమైన విషయం వేదాంతం. ఈయన స్వభావంలో ఏకాంత ప్రియులు, ఆధ్యాత్మ చింతనాశీలురై ఉండిరి. శ్రీజీపై మరియు తన మాతృశ్రీపై అత్యంత భక్తితో ఉండేవారు. ఆయన తన సోదరునిపై మరియు మేనత్త కొడుకు శ్రీ శంకర్రావుపై అమితమైన ప్రేమతో ఉండి వారి శిక్షణపై అత్యంత శ్రద్ధ చూపేవారు. శ్రీజీకి సహాయం అవ్వాలని సంస్థానం యొక్క కార్యభారం బాబాసాహెబ్ తన చేతుల్లోకి తీసుకున్నారు. శ్రీజీ కాలంలో జరిగిన కట్టడాలు, మందిర జీర్ణోద్ధరణ, కొత్త మందిర నిర్మాణ పనులలో బాబాసాహెబ్దే సింహభాగం శ్రమ. శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మరియు సంస్థానం వీటి వాంగ్మయ సంశోధన, పరిశీలన మరియు ప్రచురింపజేసే కార్యం ఈయన ప్రారంభించారు. సహజంగా ఉండి ఉన్నత రీతిలో ఆలోచన చేయడంలో బాబాసాహెబ్ మూర్తీభవించిన ఉదాహరణ. ఈయన సాధారణంగా ఉంటూ బద్ధకాన్ని వ్యతిరేకించేవారు. తన చివరి సమయంలో జలోదరంతో బాధపడుతూ మందులు తీసుకునేవారు. కానీ ప్రభు యొక్క అంగారం అంటే భస్మం, తీర్థం ఎప్పుడూ తప్పలేదు.
ఈయన మరణించే నాటికి ఈయనకు సంతానం లేనందువల్ల అందరూ చాలా బాధపడ్డారు. శ్రీజీకి కూడా చాలా బాధ కలిగింది. కానీ శ్రీజీ స్థితప్రజ్ఞులు కనుక ఇలా అన్నారు: బాబా తన కర్తవ్యాన్ని సరైన రీతిలో పూర్తి చేశారు, అందుకని మరణించినా కూడా వారు అమరులయ్యారు. శ్రీజీ యొక్క చిన్న కుమారుడు శ్రీ మహిపత్ ఉరఫ్ బావు సాహెబ్, వీరు బాబాసాహెబ్ కంటే ముందే మరణించారు. ఈయనకు సంతానం లేకుండెను. శ్రీజీ యొక్క చిన్న కుమార్తె మనుబాయికి కళ్యాణ్కి చెందిన మాణిక్రావు దేశపాండేకు ఇచ్చి వివాహం జరిపించారు. శ్రీ అప్పాసాహెబ్ గారు వీరి పుత్రులు. ఈ ముగ్గురు సంతానం వల్ల శ్రీజీ జీవితం పూలబాట అయింది. కానీ తరువాత 2 పుత్రులు ఆయనకు దూరం అయ్యారు. శ్రీజీ తన మేనల్లుడైన శ్రీ శంకర్రావుని పుత్రునిగా తన వద్దనే ఉంచుకున్నారు. శ్రీజీ యొక్క ప్రసాదంతో జన్మించి ఈయన ప్రభు కార్యంలోనే ఉండిరి. బాబాసాహెబ్ యొక్క మృత్యువు తర్వాత శంకర్రావు సంస్థానం యొక్క కార్యభారం వహించారు. విశాల హృదయం మరియు దూరదృష్టి కలిగిన శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మాణిక్ నగర్ యొక్క రమణీయ స్థలంలో విశ్వబంధుత్వం అనే పీఠంపై సకలమత సాంప్రదాయం యొక్క ప్రతిష్టాపన చేశారు. ఈ మాణిక్ నగర్ యొక్క నిర్మాణానికి ఆయనకు 2 సోదరుల సహాయము లభించింది. తరువాత శ్రీ మనోహర ప్రభు మాణిక్ ప్రభు మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరము సకలమత సంప్రదాయ అధిష్టదేవతా మందిరం. శ్రీజీ మాణిక్ ప్రభు మందిరానికి ఆకర్షణీయమైన సభామండపం నిర్మించారు. అలాగే స్వయం సామర్థ్యం మరియు బుద్ధిబలంతో, ప్రతిభ మరియు తపశ్శక్తి సహాయంతో సకలమత సాంప్రదాయ మందిరానికి భవ్య రూపం అందించారు. శ్రీజీ శ్రీ మాణిక్ ప్రభు మందిరానికి నిర్మించిన సభామండపం చిన్నగా ఉన్నా కూడా అత్యంత రమణీయంగా ఉంది. ఆయన పని కేవలం చూడటానికే కాకుండా అభ్యసనీయము కూడా. దేవాలయంపై ఉన్న కళాకృతి చూసేవారు ఆనందానికి లోనవుతారు. ఈ సంపూర్ణ మందిరంలోని నేలపై పరిచిన పాలరాతి బండలు శ్రీజీ యొక్క సోదరి ముక్తక్క తనకు కొడుకు పుడితే కోరుకున్న మొక్కు తీర్చుకోవడాని కోసం వేయించారు. ఈ మందిరంలో చుట్టూ కట్టడం కూడా భవ్యమైనదిగా ఉంది. కాలాగ్ని రుద్ర మరియు వెంకమ్మ మందిరములు. సర్వేశ్వర్ మహాదేవుడు ఇది మాణిక్ నగర్ యొక్క అధిదేవత. ఈ మందిర జీర్ణోద్ధరణ శ్రీజీ కాలంలోనే జరిగింది. అన్నపూర్ణ గృహం యొక్క లోపాలను సరిచేసి పునర్నిర్మించి రేకులు వేయించారు. 3 భోజన ప్రాంగణాలు కట్టించి వాటికి బండలు వేయడం కూడా శ్రీజీనే చేశారు. శ్రీజీ మాణిక్ నగర్లో అనేక ధర్మశాలలు నిర్మించి యాత్రికులకు వసతులను కల్పించారు. మాణిక్ నగర్ యొక్క రూపశిల్పి శ్రీజీ గారి తండ్రి నృసింహ తాత్య గారు. తరువాత శ్రీజీ తన పుత్రులైన శ్రీ నృసింహ బాబా అంటే బాబాసాహెబ్ సహాయంతో వాటిలో కావలసిన సౌకర్యాలతో ఆధునికంగా నిర్మించారు. ఈయన కాలంలో కొత్త నిర్మాణాలు అంటే శ్రీదేవి వెంకమ్మ మందిరము మరియు శ్రీ కాలాగ్ని రుద్ర మారుతి మందిరము నిర్మించబడ్డాయి. ఆమె ఇష్టం ఉంటే తానే మందిరం నిర్మించుకోవడానికి సమర్థురాలు అని ఒక భక్తునికి శ్రీ ప్రభు వెంకమ్మ మహానిర్యాణము తరువాత చెప్పి ఉండిరి. అలాగే ఆ విషయం నిజమైంది. శ్రీ రావుజీ బువా అనే భక్తుడు ముంబైలో ఉండేవారు. ఆయన ప్రభువు మరియు సకలమత సాంప్రదాయ ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన ముంబైలో శ్రీ ప్రభు భక్తుల నుండి సొమ్ము సేకరించి శ్రీ వెంకమ్మ యొక్క సమాధి మందిరం మాణిక్ నగర్లో నిర్మించారు. మందిర ప్రాంగణంలో గదులు కూడా నిర్మించడం వల్ల యాత్రికులకు చాలా అనుకూలం అయింది. శ్రీజీ క్రమానుసారంగా పద్ధతి ప్రకారంగా ఇచ్చిన ఉపాసన వల్ల శ్రీ దేవి వెంకమ్మకు దేవి యొక్క సర్వభోగాలు ఇవ్వబడతాయి. ఆమెకు రోజు పూజ, అర్చన, ఆరతి, ధూపారతి జరుగుతాయి. శ్రావణ త్రయోదశి రోజు వెంకమ్మ ఆరాధన జరుగుతుంది. ఆశ్వయుజ శుద్ధ పంచమి నుండి పంచరాత్రోత్సవం మొదలై మహానవమి రోజు పూర్ణాహుతి అవుతుంది. ఈ దేవి మొక్కులు తీరుస్తుందనే నమ్మకం మరియు రుజువులు కూడా ఉన్నాయి. ఒకసారి శ్రీజీ దసరా అయిన 10 రోజుల తరువాత శ్రీదేవి వెంకమ్మ దర్శనానికి వెళ్లారు. దేవి దర్శనం అయిన తరువాత పూజారితో దసరా సమయంలో జరిగిన హోమకుండంలోని భస్మం తీసుకురావలసిందిగా చెప్పారు. భస్మం తేవడానికి పూజారి కుండంలో చేతిని పెట్టగానే హోమం చేసిన రోజు శ్రీదేవికి అర్పించిన సౌభాగ్య వస్తువులు రవిక, బట్టలు, అద్దం, దువ్వెన, కుంకుమ భరణి, గాజులు, మంగళసూత్రం మొదలైన వస్తువులు ఎలా వేశారో అలాగే దొరికాయి. వాటికి ఏమీ కాలేదు. ఆ దేవి ధన్యురాలు. ఉపాసన చేసిన వారు కూడా ధన్యులు.
ఒకసారి శ్రీజీ తన అలవాటు ప్రకారంగా రాత్రి సమయంలో ప్రభు సమాధి మందిరంలోనికి పూజకు వెళ్లారు. పూజలో నిమగ్నం అయినప్పుడు వారికి సమాధిపై బయట నుండి ఒక వెలుగు పడినట్లుగా కనిపించింది. వెనుకకు తిరిగి చూడగానే ఆ వెలుగు మందిరం ముందు సంగమంలో ఉన్న శ్మశానంలో జ్వాలగా వెలుగుతున్న చితిమంటలది అని తెలిసింది. అలా చితిమంటల వెలుగు ఆలయంలో పడడం నిషిద్ధం. ఆయన వెంటనే తలుపుపై ఉన్న పరదాను వేశారు. శంకర్రావును పిలిచి పరిస్థితి చూపించి దానిని ఏ విధంగానైనా నివారించవలసిందిగా చెప్పారు. తరువాత రోజు శంకర్రావు సంస్థానం యొక్క ముఖ్య కార్యకర్త బాబాసాహెబ్ గారికి శ్రీజీ యొక్క ఆజ్ఞ తెలియజేశారు. బాబాసాహెబ్ గారు ప్రభు సమాధి ముందు నది పక్కన ఒక మందిరం నిర్మించడానికి నిశ్చయించారు. అప్పుడు శ్రీజీ, బండారు ఖానాలో వెతికితే మీకు ఒక మారుతి యొక్క రాతి విగ్రహం దొరుకుతుంది, దాని ప్రతిష్టాపన ఆ మందిరం మధ్యలో చేయండి అని అన్నారు. మందిరం నిర్మించబడి బండారు ఖానాలోని ఆ మారుతి యొక్క రాతి విగ్రహం ప్రతిష్ఠ చేయబడింది. మాణిక్ నగర్ గ్రామంలో ప్రవేశించగానే ముందుగా కుడిచేయి వైపు మందిరం ఉంటుంది. శ్రీజీ మారుతిని స్థాపించిన రోజు ఈ కాలాగ్ని రుద్రుడు మాణిక క్షేత్రానికి అభిమాన రక్షకుడై ఉంటారని చెప్పారు. మాణిక క్షేత్ర అభిమాన రక్షణ దక్ష. కాలాగ్ని రుద్ర మారుతి స్థాపనకు శ్రీజీ స్వయంగా హాజరయ్యారు. స్థాపన సమయంలో కాలాగ్ని రుద్రుని ముందు ఒక పరదా వేయబడి ఉండెను. ఆ పరదా లోపలి వైపు కాలాగ్ని రుద్రుని ముందు ఒక అద్దం కూడా పెట్టబడి ఉండెను. ఆ సమయంలో ఆ పరదా లోపల చూడటానికి ఎవరూ ప్రయత్నం చేయకూడదు అని శ్రీజీ చెప్పి ఉండిరి. కానీ ఒక ఉత్సాహవంతుడైన యువకుడు కుతూహలంతో లోపలికి తలపెట్టి చూశాడు. అప్పుడు లోపలి వెలుగుతో ఆయనకు చూపు పోయింది. అప్పుడు అతడు శ్రీజీని శరణు వేడుకున్నాడు. శ్రీజీ వాడిని కాలాగ్ని రుద్రుడి కాళ్లపై వేసి తరువాత వాడి కళ్లపై తన చేతిని తిప్పారు. ఆ అమృత స్పర్శతో అతని చూపు తిరిగి వచ్చింది. పురోహితులైన శ్రీ దత్తదీక్షితుల కండువా పరదా లోపలికి వెళ్ళి కాలిపోసాగింది. వెంటనే చూసి లాగేసుకున్నాడు. లాగుతున్నప్పుడు పరదా తెరుచుకోవడం వల్ల జరిగే అనర్థం ఆగిపోయింది. ఆ పవిత్ర సంఘటనకు గుర్తుగా దత్తోపంత్ ఆ పంచెను దాచి ఉంచుకున్నారు. ఉత్సవములు మరియు ఇతర లీలలు. శ్రీజీ యొక్క ప్రేరణతో కొత్తగా మొదలుపెట్టిన ఉత్సవాలు వేదాంత సప్తాహం మరియు శ్రీదేవి వెంకమ్మ పంచరాత్రోత్సవాలు. వేదాంత సప్తాహాన్ని ఇప్పుడు శ్రీజీ ఆరాధన మరియు శ్రీ శంకర మాణిక్ ప్రభు ఆరాధన అంతర్భాగంగా చేసి ఫల్గుణ మాసంలో చేయబడుతున్నది. శ్రీజీ వేదాంత సప్తాహ మహోత్సవాన్ని ఆషాఢ మాసంలో చేసేవారు. జ్ఞానమయ ఉపాసన ఈ సాంప్రదాయం యొక్క ముఖ్య తత్వము. సహజంగానే ప్రత్యేక సమయంలో ప్రత్యేక స్థలంలో వేదాంతానికి అగ్రస్థానం దొరికేది. భక్తితో జ్ఞానం భాషిస్తుంది. అందుకని భక్తిని జ్ఞానంతో కలపడం అవసరం. భక్తి లేని ప్రాణి నిష్ఫలం అని ప్రభువు కూడా అనేవారు. జ్ఞానం మరియు ప్రేమ ఉపాసన వీటి మనోహర సామ్రాజ్యం మాణిక్ నగర్లో ఈ 7 రోజులలో రూపుదిద్దుకొని ఉండేది. 7 రోజులు అహోరాత్రులు భజనలు, కీర్తనలు, భాగవత పారాయణం, అఖండ వీణ, వ్యాఖ్యానాల కార్యక్రమాలు నడుస్తుండేవి. నగరం 7 రోజులు రాత్రి పగలు సందడిగా ఉండేది. అన్నదానం మాణిక్ నగర్లోని ప్రతి ఒక్క ఉత్సవంలోని భాగం. ఈ ఆనంద సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అదృష్టవంతులు. చివరి రోజు దిండి బయలుదేరేది. సంస్థాన హంగులతో ప్రతి దేవాలయానికి వెళ్తూ అక్కడక్కడ శ్రీజీ యొక్క పూజ ఆరతి జరిగేది. అఖండ భజన, తాళాలు, వీణ, పకవాజ్, తబలా మొదలైన వాటి మధుర ధ్వనితో వాతావరణం నిండిపోయేది. శ్రీజీ యొక్క పాటలు ఎవరికీ వినడానికి దొరకవు. కానీ ఈ దిండి యొక్క 12 గంటల కార్యక్రమంలో వాళ్ళు దేహాన్ని మరిచి అఖండంగా పాడుతూ ఉండేవారు. రసికులకు, భావికులకు ఇది ఒక అపురూప అవకాశం. మీ పూర్ణకామ సచ్చిదానంద జహలో ఇలాంటి వేదాంతంపై పదములు ఎప్పుడైతే శ్రీజీ తన్మయులై పాడుతారో అప్పుడు వాతావరణం బ్రహ్మమయం అయిపోతుంది. నవరాత్రులు శ్రీదేవి వెంకమ్మ మహోత్సవము. ఆ సమయంలో పూర్తి మందిరం అలంకరించబడి దేవికి కొత్త వస్త్రాలు కట్టబడతాయి. శ్రీజీ కాలంలో ఈ ఉత్సవం ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుండి పౌర్ణమి వరకు జరిగేది. ఇప్పుడు ఆశ్వయుజ శుద్ధ పంచమి నుండి నవమి వరకు జరుపబడుతుంది. శ్రీజీ సుమారు 11 గంటల సమయంలో శ్రీ వెంకమ్మదేవి మందిరానికి వచ్చిన తరువాత సంకల్పం చేసి పుణ్యాహవచనం అయిన తరువాత పూజ ప్రారంభం అయ్యేది.
పంచామృత స్నానం, మంగళాభిషేకం, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం అయిన తరువాత ప్రదోష పూజ జరిగేది. తరువాత కుమారి పూజ, స్తోత్ర పఠనం అయిన తరువాత తీర్థప్రసాదాలు ఇచ్చేవారు. పూజ మధ్యలో మహామండపంలో భజన, సంగీత కార్యక్రమాలు జరిగేవి. నవరాత్రులు జరిగిన మొదటి రోజు హోమం జరిపి పూర్ణాహుతిలో శ్రీదేవికి కొబ్బరికాయ, రవికె బట్ట, మంగళసూత్రం, అద్దం, దువ్వెన, గాజులు మొదలైన సౌభాగ్య వస్తువులు అర్పించి దానిపై గంటకు పైగా నెయ్యి ధార అఖండంగా పోసేవారు. శ్రీజీ కాలంలోనే శ్రీ మాణిక్ ప్రభు మరియు సకలమత పీఠ ఆచార్యులు రచించిన సాహిత్యాన్ని అంటే పద్యాలు, శ్లోకాలు మరియు సమగ్ర ప్రభు చరిత్రను ముద్రణ చేసే ఏర్పాటు చేయడం జరిగింది. సకల మతాచార్య శ్రీ మాణిక్ ప్రభు ఈ పేరు గల ఒక మాసపత్రిక ప్రచురించడం జరిగింది. జ్ఞానమయ ఉపాసన సాంప్రదాయం యొక్క ధ్యేయం అవడం వల్ల ఇలాంటి మాసపత్రిక అవసరం ఉండెను. సకలమత సంప్రదాయం యొక్క ధ్యేయం అజ్ఞానాంధకారంలో ఉన్న వారికి జ్ఞాననేత్రాన్ని ఇచ్చి వారికి దుఃఖ వియోగ మార్గం చూపించి వారిని ఆనంద సామ్రాజ్యానికి చేర్చడం. అందుకని జనానికి సాంప్రదాయం యొక్క తత్వజ్ఞానం తెలియజెప్పే అవసరం ఉంది. కనుక అలాంటి మాసపత్రిక అవసరం ఉండేది. మాసపత్రిక ప్రచారానికి ఒక సాధనం అయి ఉంటుంది. దాని నుండే శ్రీ ప్రభు మరియు సంస్థానం యొక్క ఇతర గ్రంథాల సంశోధన మరియు పరిశోధన సులభమైంది. ధర్మచక్ర ప్రవర్తనార్థం శ్రీజీ అనేక యాత్రలు చేశారు. దాంట్లో ఆయన పూర్తి నిజాం ప్రదేశం, ముంబాయి, పూనా, సోలాపూర్, మద్రాసు మొదలైన పట్టణాలు మరియు అసంఖ్యాకమైన గ్రామాలు ఆయన తిరిగారు. ఏ విధంగా బీదవారికి ధర్మాన్ని రొట్టె వద్ద నుండి నేర్పించాల్సి ఉంటుందో ఆ విధంగా దుఃఖితులు, పీడితులు, ఆర్తజనులకు దుఃఖ బాధల నుండి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. శ్రీజీ వంటి సమర్థులు, సంత్ శిరోమణులకు దీని పూర్తి మర్మం తెలిసి ఉండేది. అలౌకిక చమత్కారాలు చేస్తూ అసంఖ్యాకుల దుఃఖాశ్రువులు తుడిచారు. శ్రీజీ కొందరిని రుణముక్తులను చేశారు, కొందరికి తగ్గని రోగాన్ని తగ్గించారు, సంతతి లేని వాళ్లకు సంతానం ఇచ్చారు, కొందరిని చావు నుండి వెనక్కి తెచ్చారు, ఎందరికో వారి పనులు అయ్యేటట్లుగా చేసి సంతోషపరిచారు, ఆపదలో ఉన్న వారి ఆపదలను దూరం చేశారు, అసంఖ్యాక భక్తుల సంకటాలను నివారించారు, బీదలకు చేయూతనిచ్చి వారి జీవితంలో ఆశను చిగురింపచేశారు. శ్రీజీ దైవ సామర్థ్యంతో లోక కళ్యాణార్థం చేసిన చమత్కారాల వల్ల అందరికీ శ్రీజీపై అనన్య భక్తి ఉండేది. శ్రీజీ దుఃఖ నివారణ మరియు ఉపదేశం ద్వారా సామాన్య జనత యొక్క ధర్మభావనను జాగృతం చేసి వారిలో సత్ప్రవృత్తి కలుగచేసి భక్తి మార్గం చూపించారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ గ్రామానికి చెందిన నానాసాహెబ్ వారి తల్లికి ఒకడే కొడుకు. ఒకసారి ఈయన తల్లికి కలలో కొడుకు మరుసటి రోజు పాము కాటుతో చనిపోతాడని కనిపించింది. తల్లి హృదయం భయపడిపోయింది. కానీ శ్రీ మార్తాండ ప్రభువుపై ఆమెకు అద్వితీయమైన దృఢభక్తి ఉండడం వల్ల కొడుకును తీసుకుని ఆమె మాణిక్ నగర్కి వచ్చి శ్రీజీ యొక్క కాళ్లపై పడి ఏడుస్తూ స్వప్న దృష్టాంతం పూర్తిగా వివరించింది. శ్రీజీ అంతర్దృష్టితో చూస్తే ఆ స్వప్న వృత్తాంతం నిజమని తెలిసింది. ఆ స్త్రీ కాళ్లపై పడి వేడుకుంది కనుక ఆ స్త్రీకి అభయం ఇచ్చి వారిని మాణిక్ నగర్లో ఉండమని చెప్పారు. భయంకపితురాలైన ఆ స్త్రీ తన కొడుకును తీసుకుని తమకు నీడలా ఉన్న శ్రీజీ వద్ద ఉండిపోయింది. శ్రీజీ కాలాగ్ని రుద్రునికి అఖండంగా అభిషేకం మొదలుపెట్టారు. బ్రాహ్మణులంతా కూర్చుని ఉండిరి. ముందు శ్రీదేవి వెంకమ్మ నవరాత్రి ఉన్నా కూడా అభిషేకం జరుగుతూ ఉంది. చివరికి తెల్లవారింది. ఆ తల్లి హృదయం తల్లడిల్లసాగింది. దినం గడిచి రాత్రి అయింది. శ్రీజీ శ్రీదేవి వెంకమ్మ మందిరానికి పూజ కోసం వెళ్ళడానికి బయలుదేరారు. ఆ తల్లి శ్రీజీ చరణాలపై సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీజీ ధైర్యం చెప్పారు. శ్రీజీ ఆమెను కొడుకుని తీసుకుని కాలాగ్ని రుద్ర మందిరంలో కూర్చోమని చెప్పారు. ఆమె వెంట యువకులను కర్రలతో పంపించి అక్కడ వెలుగు ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆ స్త్రీ కేవలం శ్రీజీపై ఉన్న భక్తి, నమ్మకంతో కొడుకుతో కాలాగ్ని రుద్ర మందిరంలో కూర్చుంది. ఈ విషయం గ్రామంలో తెలిసి ముందు ఏం జరుగుతుందో చూద్దామని చాలామంది పోగయ్యారు.
కొద్దిసేపటికి అంతమంది గస్తీ తిరుగుతూ ఉన్నా కూడా ఒక భయంకరమైన సర్పం వచ్చి కాలాగ్ని రుద్రుని గుడిమెట్లపై పడగ విప్పి కూర్చుంది. 1-2 నిమిషాలు లోపలికి చూసి కోపంతో పడగను మెట్లపై కొట్టి ఎలా వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోయింది. ఈ విషయం శ్రీజీకి తెలియగానే తనపై నమ్మకం ఉంచి వచ్చిన ఆమెకు ఇక ప్రాణభయం లేదు, గండం తప్పిపోయింది అని చెప్పి పంపించారు. ఒకసారి శ్రీజీ సోలాపూర్కి వెళ్లారు. అక్కడ రావు సాహెబ్ పాహే బంగళాలో బస చేశారు. ఆ రోజు ఏకాదశి అవడం వల్ల పండరీపురంలో శ్రీ విఠల్ మందిరంలో చాలా రద్దీగా ఉండెను. శ్రీపడ్కే అనే అధికారి అక్కడ నిర్వహణ వ్యవహారాలు చూసేవారు. ఆయనకు భక్త కార్య కల్పద్రుమ జయఘోష వినిపించింది. చూస్తే శ్రీజీ, హనుమంతరావు, అంబాజీ మొదలైన వారి సహాయంతో విఠలుని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ పడ్కే ఇతర అధికారులకు చెబితే వారు శ్రీజీకి విఠలుని దర్శనం ఏర్పాటు చేయించారు. శ్రీ పడ్కే తన ఇంటికి రావలసిందిగా శ్రీజీని పిలిచారు. కానీ ముందు ఇంకెప్పుడైనా చూద్దాం, ఇప్పుడు వీలు కాదు అని శ్రీజీ చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. తరువాత శ్రీ పడ్కే రావు సాహెబ్ వారి బంగ్లాకు వచ్చినప్పుడు ఆయన పండరీపూర్ విషయం చెప్పగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ ఏకాదశి రోజు శ్రీజీ సోలాపూర్లో రావు సాహెబ్ పాగే వారి బంగ్లాలోనే గడిపారు. చితాపూర్ అనే గ్రామం సెంట్రల్ రైల్వే హైదరాబాద్ వాడి మార్గంలో ఒక చిన్న స్టేషన్. ఇక్కడి నుండి 1 మైలు దూరంలో నాగావేలాంబ యొక్క ప్రసిద్ధ దేవస్థానం ఉంది. ఈ దేవిని జలదుర్గ అని కూడా అంటారు. అక్కడ ఒక చోట చిన్న చిన్న నీటి కుండాలు 2 ఉన్నాయి. ముఖ్య పూజ ఆ 2 కుండాలకు చేస్తారు. ఒకసారి శ్రీజీ చితాపూర్కి వెళ్ళి నాగావేలాంబ దర్శనం చేసుకొని పూజ చేశారు. పూజ సమయంలో కుండంలోని నీరు ఉబికి పైకి వచ్చి శ్రీజీ యొక్క చరణాలను తాకి వెనక్కి తిరిగి వెళ్ళాయి. ఇది హిమకన్య తన పతి జ్ఞానశంకరుడు తనను కలవడానికి వచ్చినప్పుడు వారి చరణాలు స్పర్శించి స్త్రీ యొక్క సహజ సిగ్గుతో తిరిగి లోపలికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. కోహిర్ ఇది బీదర్ జిల్లాలోని ఒక గ్రామం. శ్రీజీ కాలంలో 1 సంవత్సరం ఆ ప్రదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మనుష్యులు అన్నం కోసం తిరగసాగారు. చాలామంది భార్యాపిల్లలను అమ్ముకోసాగారు. కొంతమంది తమకు పోషించే స్తోమత లేక పిల్లలను ఇతరులకు ఇవ్వసాగారు. అటువంటి సమయంలో జనం మాణిక్ నగర్కి రాసాగారు. ఏ జాగీర్దార్ సంస్థానానికి ధైర్యం కాలేదు. కానీ శ్రీజీ రోజు 2 పూటల బండారుఖానాలో పెద్ద గిన్నె నిండా నూకలు మరియు మజ్జిగ పులుసు చేయించి అనావృష్టి ముగిసే వరకు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టించారు. వేల మంది ఆ సహాయాన్ని ఉపయోగించుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అనావృష్టి సమయంలో చాలామంది పిల్లలకు మాణిక్ నగర్లో ఆశ్రయం దొరికింది. సదాశివరావు కుంటేగావ్కర్ మనోహర్ మాణిక్ ప్రభు కాలం నుండే మాణిక్ నగర్లో ఉండిరి. ఈయన కుమారుడు కిషన్ రావు ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. ఒకసారి ఆయన రోగగ్రస్తుడయ్యాడు. మందులు ఇచ్చినా కూడా బాగవ్వకపోతే సదాశివరావును మాణిక్ నగర్కు తీసుకుని వచ్చారు. ఆయన శ్రీజీకి అంతా చెప్పి తన కొడుకుకు ప్రాణదానం చేయాల్సిందిగా వేడుకున్నారు. అవి జయంతి ఉత్సవాల రోజులు. ఆ రోజు శ్రీ ప్రభు ఆరాధన ఉండెను. శ్రీజీ సదాశివరావుకి బ్రాహ్మణుల ఉచ్చిష్ట ప్రసాదం, వడ, బోండా, ముద్దకూర మొదలైనవి ఇచ్చి వాటిని వారి కొడుకుకు తినాల్సిందిగా చెప్పారు. పూర్తి శ్రద్ధతో సదాశివరావు ఆ విధంగానే చేశారు. కొంతసేపటికి కిషన్ రావు శరీరం చల్లబడింది. దాంతో ఆయన దేహం విడిచిపెట్టారని తెలిసింది. సదాశివరావు శ్రీజీ వద్దకు తీసుకుని వెళ్లాలనుకుంటుండగా కిషన్ రావులో కదలికను గమనించారు. కొద్దిసేపటిలో కిషన్ రావు లేచి కూర్చుని సదాశివరావుతో, ఇప్పుడే నాకు శ్రీ మార్తాండ ప్రభు దర్శనం అయింది. నీకు జీవించాలనే కోరిక ఉందా అని నన్ను అడిగి నీకు 30 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నారు. బాబా, ఇక ముందు 30 సంవత్సరాలు నాకు ఏ భయం లేదు అన్నాడు. సదాశివరావుకి ఎంత సంతోషం అయిందో చెప్పలేము. శ్రీజీపై కృతజ్ఞతతో ఆయన మనస్సు నిండిపోయింది. ఆ సమయంలో హైదరాబాదులో ఒక యువ హరిదాసు ఉండేవారు. ఆయన మాట కూడా ఎదుటివారిని ప్రభావితం చేసేదిగా ఉండేది. వీరు తన్మయులై కీర్తన చేస్తుంటే విన్నవారు మైమరిచిపోయేవారు. అప్పుడు అక్కడ ఒక విధవ బ్రాహ్మణ స్త్రీకి 11 సంవత్సరాల కూతురు ఉండేది. ఇతర ఆప్తులు ఎవరూ లేక విధవ బ్రాహ్మణ స్త్రీ తన బిడ్డను ఆ హరిదాసుకు ఇచ్చి పెళ్లి చేసి ఆమె కూడా అల్లుని వద్దనే ఉండసాగింది. కొన్ని రోజులకు తిరుగుతూ హరిదాసు తన మండలితో సోలాపూర్
కొల్లాపూర్కి వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు గుర్తుపట్టగా వారు కంసాలివారు అంటే బంగారం పని చేసేవారు అని తెలిసింది. అప్పుడు అతడు అక్కడి నుండి పారిపోయాడు. చివరికి ఆ తల్లి బిడ్డలే మిగిలారు. వారిని కంసాలి వారు తమ జాతిలోకి అనుమతించలేదు. బ్రాహ్మణ సమాజం వారిని తిరిగి తమ మధ్యకు రానియలేదు. ఆ తల్లి బిడ్డల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క అయింది. ఎవరో దయతలచి వారిని మాణిక్ నగర్లో శ్రీజీ వద్దకు తీసుకువచ్చి వదిలిపెట్టారు. వారి కథ విని శ్రీజీకి వారిపై దయ కలిగింది. శ్రీజీ విద్వాంసులైన బ్రాహ్మణులను పిలిచి పెద్ద సభ నిర్వహించి వారి ముందు ఆ అనాథ తల్లి బిడ్డల శుద్ధీకరణ పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పుడు శ్రీజీ మాటను గౌరవించి సమస్త బ్రాహ్మణ బృందం ఆ తల్లి బిడ్డలకు సహాయం అందించారు. శుద్ధి అయిన తరువాత ఒక యువకుడితో ఆ అమ్మాయి వివాహం కూడా జరిపించారు. ఆ కాలంలో మన సమాజం ప్రవృత్తి చూస్తే ఇలాంటి పరిస్థితి నుండి బయటపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉండేది. శ్రీ జగద్గురు శంకరాచార్యులకు ఈ విషయం చెడుగా అందించబడి సహాయం చేసిన బ్రాహ్మణులను గ్రామ బహిష్కరణ చేయవలసిందిగా చెప్పమన్నారు. కానీ ఆ విషయం జగద్గురువులకు చెప్పిన వారు శ్రీజీ పేరు శంకరాచార్యులకు చెప్పలేదు. కానీ జగద్గురువులు దర్యాప్తు చేసిన తరువాత ఈ విషయంలో శ్రీజీ స్వతహాగా వారే నిర్ణయం తీసుకున్నారని విని ఆ విషయాన్ని వదిలిపెట్టేశారు. నిజాం సర్కార్ యొక్క ప్రధానులు మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహాదూర్ వారికి శ్రీజీపై అమితమైన భక్తి ఉండేది. ఆయన తన వారితో వచ్చి చాలా రోజులు మాణిక్ నగర్లో ఉండేవారు. ఆయనకు శ్రీజీతో చాలా అనుభవాలు ఉండేవి. వారు శ్రీజీ విషయంలో ఇలా అనేవారు: హజారో ఫైజ్ పాయే హై, లాఖో సర్ జకాయే హై, హై కోయి కరం మే ఐసా, తో మార్తాండ మాణికమేం. శ్రీజీ ఆజానుబాహులుగా శ్యామవర్ణంతో దృఢంగా గంభీరంగా ఉండేవారు. ఆయన స్వభావం అత్యంత మృదువై చిరునవ్వుతో ఉండేవారు. ఆయన కరుణా సముద్రులవడం వల్ల దుఃఖితుల దుఃఖ నివారణ చేసేవారు. సంపద ఆయనను వెతుక్కుంటూ వచ్చేది. ఆయన ఎప్పుడూ సంపద వెంట పడలేదు. దొరికిన సంపదంతా ఆయన దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవారు. త్యాగాయ సంభృతార్థ అంటే ఈ జీవనం త్యాగం కోసమే ఈయన బిరుదుగా ఉండేది. శ్రీజీ గుణవంతులైన వారిని మరియు ప్రియమైన భక్తులను మాత్రమే చేరదీసేవారు. శ్రీజీ స్వభావం అత్యంత ప్రేమమయంగా ఉండేది. ప్రతి వ్యక్తిలోని విశిష్ట గుణాన్ని గుర్తించి మనసారా ప్రేమతో వారిని ప్రోత్సహించే విద్య శ్రీజీ వద్ద ఉండేది. ఇలాంటి గుణాలు కలిగిన చాలామంది భక్తులలో శ్రీజీ సంప్రదాయాన్ని వ్యాపింపజేశారు. దీంట్లో శ్రీజీ శ్రీ ప్రభు యొక్క ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుని సకల మత సంప్రదాయ బిరుదావళి భక్త కార్యకల్పద్రుమ అనుసరించి ప్రేమను వారధిగా చేసుకొని జాతి, మత, ధర్మం, సంప్రదాయం, అశిక్షితం, సుశిక్షితం, ధనవంతులు, బీదవాళ్ళు ఇలా ఏ భేదం చూపేవారు కాదు. లింగాయత్, సిక్ వారిలో కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ముసల్మాను సమాజంలో కూడా సంప్రదాయం ప్రత్యేకంగా అనిపించేది. పెద్ద పెద్ద ముస్లిం అధికారులు శ్రీజీ సేవ చేసే అవకాశం తమకు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ అవకాశం దొరకగానే సేవ చేసి తమకు తామే ధన్యులుగా భావించేవారు. ఈ విధంగా శ్రీజీ జనులలోని సత్ప్రవృత్తిని నిద్రలేపి రాష్ట్రీయ ఏకత్వం కలిగే విధంగా సహాయపడేవారు. ఆయనకు వేదాంత విషయాలు సాధన చేయడం అంటే చాలా ఇష్టం. హిందుస్థాన్లో మహనీయులకు సంబంధించిన విషయాలు పుస్తకాలలో వివరంగా ఉండేవి. ఈ విషయంలో పాశ్చాత్య తత్వజ్ఞాన గ్రంథాలను కూడా చదివేవారు. దీనివల్ల శ్రీజీకి జ్ఞాన లాలస ఎక్కువగా ఉండేదని తెలుస్తుంది. ఆ కాలంలోని శాస్త్రీయ పరిశోధన ఆధారంగా మనస్తత్వ శాస్త్రంలో జరిగే ప్రగతి గురించి ఆలోచించేవారు. శ్రీజీ యొక్క వ్యాసంగంలో పక్వానికి వచ్చిన ఫలం అంటే జ్ఞానమార్తాండ అనే గ్రంథం. ఈ గ్రంథము రసిక జిజ్ఞాసులకు అన్ని కోణాలలో అపూర్వంగా అనిపిస్తుంది. వేదాంత విషయంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అద్వైత తత్వజ్ఞానంపై సమగ్రంగా ఆలోచన చేసి వ్రాసిన గ్రంథం మాత్రం మరొకటి లేదు. దీంట్లో అద్వైత తత్వజ్ఞానం అత్యంత సులభంగా సామాన్య జనులకు కూడా అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది. ఇంతే కాకుండా తమను తాము ఉద్ధరించుకోవాలనే ఆశ ఉన్న సాధకులకు సాధనలోని కఠిన శ్రమ మరియు దానికంటే కఠినమైన భయం నుండి ముక్తులను చేసి కేవలం శ్రవణ, చింతన మరియు ధ్యానం వీటి యోగాలతో ముక్తి లభిస్తుందనేటటువంటి ఆత్మవిశ్వాసం వారి మనస్సులలో ఈ గ్రంథం యొక్క నిత్య పఠనంతో కలుగుతుంది. అప్పుడు
ఈ గ్రంథంలో వివరించిన సహజ ముక్తి యొక్క తత్వం ముముక్షువులకు కామధేనువులా అనిపిస్తుంది. ఈ గ్రంథంలో పూర్తిగా శ్రీజీ యొక్క స్వతంత్ర ఆలోచన విధానం ప్రతి పాఠకునికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని కాశీ పండితులు ముక్త కంఠంతో ప్రశంసించారు. దక్షిణ భారతంలోని పండితులు ఈ గ్రంథానికి ఆకర్షితులై శ్రీజీకి అభినవ శంకరాచార్య అనే బిరుదుని ఇచ్చారు. శ్రీజీ యొక్క పద్య రచన అత్యంత రసమయంగా చాలా వరకు వేదాంత విషయంపై ఉంటుంది. ప్రతి ఒక్క పదంలో వేదాంతంలోని సిద్ధాంతాల అర్థం విశదీకరించినట్లు తెలుస్తుంది. వేదాంతంపై ఆయన ప్రతిభ శ్రీ ప్రభువు మరియు వెంకమ్మలపై భక్తి ప్రకటంగా తెలుస్తుంది. శ్రీజీయే స్పష్టమైన పదాలతో సంప్రదాయం యొక్క తత్వజ్ఞానం వివరించారు. దైనందిన ఆచారాల నుండే సాధన మొదలు కావాలని, అలాగే భక్తజనులను ప్రగతి పదంలో నడిపించే యోగ్యమైన దైనందిన కార్యక్రమం శ్రీజీయే అందించారు. ఈ తత్వజ్ఞానంలో ఎంత సుబోధత మరియు సుకర్తృత్వం ఆయన తెచ్చారంటే సామాన్య భక్తులు ఆకర్షితులై సాధనకు తయారయ్యేవారు. ఈ దైనందిన సాధనలో నుండి వారి ధ్యేయానికి అవసరమైన ప్రగతితో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరగాలని నిరంతరం కృషి చేసేవారు. శ్రీజీలో కర్మ, భక్తి మరియు జ్ఞానాల సంగమం ఉండేది. భోగాన్ని ఆయన త్యాగం చేయలేదు. కానీ ఆయన కామదేవుని భస్మం చేసే భగవాన్ శంకరుణ్ణి నిస్సంగ వృత్తితో స్వీకరించారు. ఆయనకు 2 పుత్రులు, 1 పుత్రిక ఉండేవారు. ఆయన కళ్ళ ముందే వారి పుత్రులు ఇహలోకాన్ని విడిచారు. సంతానం లేని వారికి ఆయన మూలంగా సంతానం కలిగింది. అంత సామర్థ్యం ఉన్నా కూడా సంతానాపేక్ష లేకుండా ఉండేవారు. అయితే ఆయన మనసు ఎప్పుడూ నిశ్చింతగా ఉండేది. ఒక భక్తుడు ఈ విషయంలో శ్రీజీని ప్రశ్నించారు. అప్పుడు ఆ భక్తునితో ఆయన శ్రీ ప్రభు సమాధిపై ఏముందో చూసి రావాల్సిందిగా చెప్పారు. ఆయన చూసి వచ్చి, మహారాజ్ ప్రభు సమాధిపై కేవలం 4 గులాబీ పువ్వులు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. అది విని శ్రీజీ ఆయనకు అర్థమయ్యేటట్లుగా ఇలా చెప్పారు. ఆ 4 పూలు అంటే ఆశీర్వాదం. ఈ 4 అక్షరాలు శ్రీ ప్రభువు యొక్క ఆశీర్వాదం. అందులో మన జీవన సర్వస్వం ఉంది. ఇతర విషయాల కోసం మనం ఎందుకు చింతించాలి? ఏదైనా ఆ ప్రభువే చూసుకుంటారు అన్నారు. గురువారం 12 మార్చి 1936 సంవత్సరంలో శ్రీజీ తన సగుణ రూపం నుండి సర్వవ్యాపకత్వాన్ని పొందారు. శ్రీజీ యొక్క మహాసమాధి వల్ల భక్తులందరికీ అంతులేని దుఃఖం కలిగింది. సగుణ రూపం నుండి శ్రీజీ దృష్టి మరుగైనా కూడా తమ అపూర్వ సామర్థ్య బలంతో ఇప్పటికీ భక్త కార్య కల్పద్రుమత్వం చూపిస్తూ ఉన్నారు. శ్రీజీ యొక్క శబ్దాలలో చెప్పాలంటే జ్ఞాన మార్తాండ ఉదయనాహి వా అస్తనాహి అంటే జ్ఞానస్వరూపులైన మార్తాండునికి అంటే సూర్యుని వంటి మార్తాండ ప్రభువులకు ఉదయం లేదు మరియు అస్తమయం కూడా లేదు. శ్రీ శంకర మాణిక్ ప్రభు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల కార్యనిర్వహణ చాలా ఉన్నతమైన రీతిలో ఉండేది. శ్రీ ప్రభు మరియు సకలమత సంప్రదాయం యొక్క కీర్తి పతాకం ఆసేతు హిమాచలం ఎగురవేశారు. ఆయన ఆధ్యాత్మిక శక్తి ముందు హైదరాబాద్ నిజాం కూడా లొంగిపోయారు. ఆయన మహాసమాధి సమయంలో ఆయన పుత్రులు జీవించి లేరు. అందువల్ల ఆయన వారసులు ఎవరన్న ప్రశ్న మొదలై ఆయన కీర్తి వల్ల అధిక చర్చ మరియు చింతా విషయం అయింది. కానీ సూర్యుని అస్తమయం తరువాత పూర్ణిమ నాటి వెన్నెల ఏ విధంగా ధవళవర్ణంతో సకల జగాన్ని ఆహ్లాదపరుస్తుందో ఆ విధంగా శ్రీ శంకర మాణిక్ ప్రభు గాది యొక్క చతుర్థ ఆచార్యులుగా అధికారం స్వీకరించి తమ మృదువైన నిశ్చలమైన ప్రభు సేవా పరాయణతతో సంస్థానం మరియు సంప్రదాయాన్ని వృద్ధి చేశారు. మార్తాండ మాణిక్ ప్రభువుల పెద్ద సోదరి సౌభాగ్యవతి ముక్తక్క కొడుకే శ్రీ శంకర్రావు. ఈయన మార్తాండ మాణిక్ ప్రభువుల ఆశీర్వాదంతో శ్రీ మాణిక్ ప్రభువుల ప్రసాదంతో మాణిక్ నగర్లో సోమవారం 28 అక్టోబర్ 1895 సంవత్సరంలో జన్మించారు. 6 కుమార్తెల తరువాత కొడుకు పుట్టడం వల్ల తల్లిదండ్రులకే కాకుండా పూర్తి మాణిక్ నగర వాసులకే చాలా ఆనందం కలిగించింది. మొక్కుతూ పుట్టడం వల్ల బారసాల రోజు బాలశంకరుణ్ణి శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు ఊయలలాగా ఉన్న ప్రభు యొక్క జోళీలో వేసి జోళీ పూజ నామకరణం చేసి సౌభాగ్యవతి ముక్తక్కకు ఇస్తూ ఇలా అన్నారు. ముక్తక్క, ప్రభు కార్యం కోసం ఇతను జన్మించాడు. నీవు వీడికి జన్మనిచ్చావు, కానీ ఆయా అనుకుని
తల్లి ప్రేమతో పెంచు. ఈయన శిక్షణ శ్రీ మార్తాండ ప్రభువుల జ్యేష్ఠ పుత్రులు బాబాసాహెబ్ మహారాజుల వారి అదుపాజ్ఞలలో జరిగింది. సంస్థానానికి ఉపయోగపడాలని పెద్ద చదువులు చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్కి వెళ్లి వకీలు పట్టా స్వీకరించారు. మరాఠీ, ఇంగ్లీష్ లాగే సంస్కృతం, కన్నడ, హిందీ, ఉర్దూ మరియు పార్సీ భాషలలో ప్రావీణ్యత కలిగి ఉండేవారు. డిగ్రీ తీసుకున్న తరువాత మాణిక్ నగర్లోనే బాబాసాహెబ్ మహారాజుల వద్ద ఉండి సంస్థానం యొక్క కార్యభారం చూడసాగారు. బాబాసాహెబ్ తరువాత 1923 సంవత్సరంలో సంస్థానం యొక్క ముఖ్య కార్యభారం స్వీకరించారు. వీరి వయస్సు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రావణ శుక్ల ద్వాదశి 1909 సంవత్సరంలో వీరి మాతృశ్రీ ముక్తక్క మరణించారు. జన్మించగానే శ్రీకృష్ణుని దేవకి యశోద ఒడిలో వేసినట్లుగా శంకరరావుని ముక్తక్క ప్రభుజోళిలో వేశారు. అందుకని నిజమైన మాతృసుఖాన్ని ఆ ఇద్దరూ అనుభవించారు. ముక్తక్క చివరి కాలంలో తన వజ్రపు ముక్కు పుడకను శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువులకు ఇచ్చి, నేను ఉన్నంత వరకు శ్రీ ప్రభు మందిరం ముందు శుభ్రపరుస్తూ వచ్చాను, నా తరువాత ఎవరు శుభ్రపరుస్తారు? అందుకని ఈ ముక్కు పుడక విక్రయించి వచ్చిన రొక్కంతో ఈ సభామండపంలో చలువరాతి బండలు వేయించమని చెప్పారు. ఆమె కోరిక మేరకు శ్రీజీ తన సోదరి మరణానంతరం సభామండపంలో ఇప్పుడు ఉన్న సుందరమైన పాలరాతి బండలు వేయించి ఆమెను చిరస్మరణీయురాలిని చేశారు. తరువాత 4 సంవత్సరాలకు శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు గారు శ్రీ శంకర్రావు వివాహం కళ్యాణ్కి చెందిన వేదశాస్త్ర సంపన్నులైన దిగంబర శాస్త్రి కుమార్తెతో వైశాఖ శుక్ల దశమి 1913 సుముహూర్తంలో జరిపించారు. నూతన దంపతుల గృహప్రవేశం, లక్ష్మీ పూజ జరిగిన తరువాత వధువు పేరు పార్వతి అని పెట్టారు. పార్వతి శంకరుల అపురూప దాంపత్యం చాలా రోజులు మాణిక్ నగర్లో ముఖ్య విషయంగా ఉండేది. ఈ దంపతులు శ్రీజీ యొక్క నీడలో 15 సంవత్సరాలు సుఖంగా సంసారం చేశారు. ఆమె కడుపులో పుట్టే బిడ్డ కోసం అందరూ ఎదురు చూడసాగారు. కానీ కాలం కలిసిరాక ఆశ్వయుజ శుక్ల సప్తమి 1928 రోజు గర్భవతిగా ఉన్నప్పుడే పార్వతి శంకరుని నుండి చివరి ఆజ్ఞ తీసుకుంది. అయినా ఈ దుఃఖాన్ని దిగమింగి శ్రీ సంస్థానం యొక్క కార్యభారంపై తన కర్తవ్యంలో శ్రీ శంకర్రావు ఆవగింజంత తేడా కూడా చూపలేదు. ఆయన ఒక కర్తవ్య పరాయణులై ఉండిరి. జ్యోతిష్యం మరియు వైదికము ఆయనకు ఇష్టమైన విషయాలు. మృదంగం మరియు సంగీత జ్ఞానం ఉండేది, కానీ ఆయన నిజమైన శ్రద్ధ మాత్రం తత్వజ్ఞానంపై ఉండి దానిపై చాలా సాధన చేసేవారు. తత్వజ్ఞానంపై సవివరమైన లేఖ వ్రాశారు. అది తత్వజ్ఞాన మందిరం అనే మాసపత్రికలో ప్రచురితమై ప్రసిద్ధమైనది. ఆ లేఖ నుండి ఆయన శ్రీ మార్తాండ ప్రభువు యొక్క జ్ఞాన మార్తాండ అనే గ్రంథంలో మహత్తరమైన పద్యాల వివరణ చేశారు. శ్రీ శంకర ప్రభు మంచి వక్త. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు కాలంలో దర్బార్లో తత్వచర్చ జరిగేది. శ్రీ శంకర్రావు గారు ఇలాంటి చర్చలో ఎప్పుడూ భాగం వహించి ఎదుటి వాళ్లను ఖండించేవారు. పద్యరచన వైపు మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. అయినా కూడా ఈయన చేసిన శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు యొక్క ఆరతి సంప్రదాయకులకు అత్యంత ప్రియమైనది. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుకి తన మేనల్లునిపై అసామాన్యమైన ప్రేమ ఉండేది. వారి సుఖదుఖాలపై శ్రద్ధ చూపేవారు. సౌభాగ్యవతి పార్వతీబాయి మృత్యువు తరువాత 2 సంవత్సరాలకు ఆయన శ్రీ శంకర్రావు యొక్క ద్వితీయ వివాహం సాంగ్లీ వైపు ఉగార్కి చెందిన ఇనాందార్ కుమార్తె సౌభాగ్యవతి లక్ష్మీబాయితో జూలై 14, 1930 చేసి అల్లునికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. సౌభాగ్యవతి లక్ష్మీబాయి తన మంచితనంతో అత్తగారింట్లో అందరి మనస్సు గెలుచుకున్నారు. అలాగే నౌకర్లు, చాకర్లు, అనాథలు, ఆశ్రితులను తన స్నేహభావంతో చూడడంలో తమ జీవితాన్ని అంకితం చేశారు. ఇంటికి వచ్చి వెళ్లే బంధువులకు మరియు భక్తులకు ఆతిథ్యమిచ్చి ఆదరంగా స్వాగత సత్కారాలు చేసి వారి ఆశీర్వాదాన్ని సంపాదించారు. ఆమె స్వభావం అందరూ మెచ్చి అందరికీ ఆమె మామీ సాహెబ్ అయ్యారు. మామీ సాహెబ్ ఇంటి బాధ్యతలు తీసుకుని తమ పతి చేసే ధర్మకార్యంలో చేయి అందించేవారు. తరువాత వీరికి శ్రీ సిద్ధరాజ్ మహారాజుల వారు జన్మించారు.
శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల విషయంలో వీరి పూజ్యభావం అనన్య సామాన్యమైనది. ఒకసారి జ్వరం వచ్చినప్పుడు తీసుకున్న ఇంజెక్షన్ వికటించి పూర్తి శరీరం కాలినట్లు అయి చర్మం ఒలిచినట్లు లోపలి మాంసం కనిపించసాగింది. శరీరం మండుతూ బ్రతకడం అసాధ్యమైంది. ఆయన శరీరంపై ప్రత్తిని, దానిపై వస్త్రం, దానిపై మైనం ఉంచి పడుకోబెట్టారు. వైద్యం కోసం సికింద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. కానీ శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల కృప లేకుండా తాను జీవించడం కల్లా అన్న విశ్వాసం ఉండడం వల్ల సికింద్రాబాద్ వెళ్ళటానికి పూర్వం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల దర్శనానికి వెళ్లారు. శ్రీజీ రాగానే, శంకర్రావు, నేను చాలా అపరాధాలు చేశాను, కానీ మీరు కరుణా సముద్రులు. మీ అమృతహస్తం నా మండుతున్న శరీరంపై రాస్తే ఈ దేహం శాంతిస్తుంది. మీ చరణతీర్థం యొక్క ఒక్క అమృత బిందువుతో నా జీవితం నాకు తిరిగి లభిస్తుంది. నా సర్వ అపరాధాలు మనసారా క్షమించి నాపై కృప చూపించండి అని అన్నారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు వాత్సల్యంతో శరీరంపై చేతితో నిమిరి వారికి తన పాదతీర్థం ఇచ్చి ఇలా అన్నారు, నా పని నేను చేశాను, ఇప్పుడు నీకు ఏమీ కాదు, ఔషధోపచారాలు చేయండి. ఈ బాణం అంటే శివలింగం తీసుకోండి. రోజు దీనికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటూ ఉండండి. ఆ బాణాన్ని తీసుకుని పరమానందంతో శంకర ప్రభు సికింద్రాబాద్కి వెళ్ళి ఔషధోపచారాలు చేసుకుని ఆరోగ్యవంతులై తిరిగి వచ్చారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు 12 మార్చి 1936న సమాధి తీసుకున్నారు. దీనికి పూర్వమే ఈయన 2 పుత్రులు స్వర్గస్థులైరి. మరియు వారిద్దరికీ పుత్రులు లేకపోవడం వల్ల గాదీకి వారసులు లేకుండెను. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు సమాధికి పూర్వం శ్రీ శంకర్రావుకి ప్రసాదం ఇచ్చి వారిని ఉత్తరాధికారిగా నియమించారు. ఈ విధంగా శ్రీ శంకర్రావు శ్రీ శంకర్ మాణిక్ ప్రభుగా శ్రీ ప్రభు యొక్క దివ్యపీఠంపై ఆసీనులయ్యారు. శ్రీ ప్రభువును సకలమత సాంప్రదాయులు మరియు ప్రభు భక్తులు వీరిని అపర తేజస్విగా గుర్తిస్తారు. శ్రీ ప్రభువు ఇష్టప్రకారంగా వారు స్థాపించిన సంస్థానం యొక్క కార్యనిర్వహణ జరగాలని వారి భావనగా ఉండేది. అందుకని శ్రీ శంకర ప్రభువుకి అందరి అంగీకారం లభించింది. శ్రీ శంకర మాణిక్ ప్రభు చిన్నప్పటి నుండి మాణిక్ నగర్లోనే ఉండడం వల్ల చాలామందితో పరిచయాలు ఉండేవి. శంకర మాణిక్ ప్రభువును కొంతమంది విశేషంగా ఆదరించేవారు కాదు. సమాధి అయిన తరువాత కూడా వారికి శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు కనిపించి వారిని క్రింది విధంగా అనుభవమిచ్చి దారిలోకి తీసుకువచ్చారు. హుమనాబాద్లో గోవింద్ జాజీ అనే పేరు గల ఒక గృహస్థు శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువులకు అనన్య భక్తులై ఉండిరి. శ్రీ మార్తాండ ప్రభు తరువాత వందనీయులైన వ్యక్తి మాణిక్ నగర్లో లేరని వారికి అనిపించేది. ఆయన దృష్టిలో శంకర్ మాణిక్ ప్రభు అంటే ఒక సామాన్య వ్యక్తి. అప్పటి వరకు వారు ఒకే దగ్గర కలిసి తిరుగుతూ, నవ్వుతూ, ఆడుతూ ఉండేవారు. వారిని ప్రభు అనుకుని నమస్కారం చేయడం గోవిందప్పకి ఇష్టమవలేదు. ఇలాంటి ఆలోచనలతో ఆయన మాణిక్ నగర్కి వెళ్లడం మానుకున్నారు. ఒకరోజు గోవిందప్పకు స్వప్నంలో కనిపించి మార్తాండ ప్రభు ఇలా అన్నారు, అరే, నేను మాణిక్ నగర్లో లేను అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. శంకరునిలో నన్ను చూడు, ఇంతకు ముందులాగే వస్తూ పోతూ ఉండు. గోవిందప్ప దాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ 2-3 రోజులు ఇలాగే స్వప్నం రావడం వల్ల పుష్పహారం, పండ్లు తీసుకొని మాణిక్ నగర్కి వచ్చి శ్రీ శంకర ప్రభు ముందు నిలబడినా కూడా వారికి నమస్కారం చేయటానికి సంకోచించసాగారు. ఇంతలో శ్రీ మార్తాండ ప్రభువులు చెప్పిన మాటలు వినిపించసాగాయి. ఆయన శంకర్ ప్రభు వైపు చూస్తే అక్కడ మార్తాండ ప్రభు కనిపించారు. అందుకని నమస్కారం చేయడానికి వంగగానే శ్రీ శంకర ప్రభు కనిపించారు. అందుకని ఆయన పుష్పహారం వేయకుండా వెనుదిరిగారు. నమస్కారం చేయడానికి వంగగానే శంకర ప్రభు కనిపించేవారు, వెనుదిరగగానే మార్తాండ ప్రభు కనిపించేవారు. ఇలా 4-5 సార్లు జరగగానే శ్రీ మార్తాండ ప్రభువుల ఉగ్రరూపం కనిపించి కఠిన స్వరంతో, మూర్ఖ, నన్ను పరీక్ష చేస్తున్నావా ఏంటి అని కోపంగా అన్నట్లు వినిపించింది. దాంతో గోవిందప్ప భయపడిపోయి, తప్పయింది, నన్ను క్షమించండి అంటూ శ్రీ శంకర ప్రభువుకి పుష్పహారం వేసి నమస్కరించారు. శ్రీ శంకర ప్రభు ఆయనకు ధైర్యం చెప్పి సముదాయిస్తూ తన మధుర శబ్దాలతో ఇలా ఉపదేశం చేశారు. మహత్వం వ్యక్తిది కాదు, శ్రీ ప్రభువు గాదీది.
భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలు సింహాసనంపై ఉంచి అయోధ్యను పాలించాడు. భరతుడికి ఆ పాదుకల స్థానంలో శ్రీరామచంద్రుడు కనిపించేవారు. క్షణకాలం మీరు అలాగే అనుకోండి. శ్రీ ప్రభు గాదిపై నేను కాకుండా ప్రభు పాదుకలు ఉన్నాయనుకుని నమస్కారం చేయడంలో తప్పులేదు కదా. కానీ శ్రీ శంకర ప్రభు అనుకుని నమస్కారం చెయ్యాలనిపించకపోతే చెయ్యకండి. ఈ విధంగా శంకర ప్రభు తన మృదుమధుర మాటలతో, బుద్ధి చాతుర్యంతో, ఔదార్యంతో కొంతకాలంలోనే ప్రభు భక్తుల అంతఃకరణను జయించారు. ఏ పని అయితే శక్తికి మించినది అవుతుందో ఆ పనిని సులభంగా, సహజంగా చేసేవారు. వీరికి ఇలాంటివి ఎన్నో ఘటనలు ఎదురైనా సునాయాసంగా తీర్చేవారు. లోకుల పనులతో అనుకోని కష్టాలు వచ్చేవి. కోర్టులో కేసు వేయడానికి వెళ్లిన వారిని శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు ఆశీర్వాదంతో కేసులను గెలిచేవారు. అలా ఒకసారి శ్రీ శంకర ప్రభువుకి విరుద్ధంగా కోర్టులో కేసు వేయబడింది. ఆ చమత్కార కథ ఇక్కడ వివరిస్తున్నాము. భీమ్సేన్ రావు కులకర్ణి వగ్దాల్ తాలూకా హుమనాబాద్కి చెందినవారు. భీమ్సేన్ రావు మరియు ఆయన తల్లి తమ తరపు నుండి శ్రీ మాణిక్ ప్రభు సమాధికి నిత్యం ఒక బ్రాహ్మణునితో అభిషేకం చేయించాలని మొక్కుకొని దానికోసం కొంత బంగారం 500 రూపాయలు శ్రీ మార్తాండ ప్రభు వద్ద జమ చేసి ఉండిరి. శ్రీ మార్తాండ ప్రభువుల నిర్యాణం తరువాత శ్రీ శంకర ప్రభువుపై వారికి విశ్వాసం లేక అనండి, జనచిత్తం అనండి, భీమసేనరావు శ్రీజీని కలవటానికి వచ్చినప్పుడు మేము శ్రీ మార్తాండ ప్రభు వద్ద బంగారం మరియు రూపాయలు ఉంచమని చెప్పి మా అవసరం వస్తే దాంట్లో నుండి తీసుకుంటామని చెప్పాము. ఇప్పుడు మాకు డబ్బు అవసరం ఉంది, మా సొమ్ము మాకు వాపసు ఇవ్వండి అన్నారు. వారికి తాము ఏ ఉద్దేశంతో పెట్టామో అది శ్రీ శంకర ప్రభువుకి తెలిసి ఉండదు అని అనుకున్నారు. కానీ వారి ఆలోచనకు విరుద్ధంగా శ్రీజీ ఆశ్చర్యపడుతూ ఇలా అన్నారు: మీ సమృద్ధి కోసం శ్రీ మాణిక్ ప్రభు సమాధికి నిత్యాభిషేకం కావాలని మీరు ద్రవ్యాన్ని అర్పించారని మేము విన్నాము అన్నారు. తన రహస్యం బయటపడగానే భీమ్సేన్ రావు కోర్టులో కేసు వేసి దాన్ని వసూలు చేస్తాను అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళాడు. ఆయన నిజంగా కోర్టులో కేసు వేసినప్పుడు శ్రీ శంకర ప్రభు మీరు అంటున్నది గనుక నిజమైతే ఆ సొమ్ము మేము కోర్టులోనే కడతాము అన్నారు. కోర్టులో కేసు వేసి భీమ్సేన్ రావు బయటకు రాగానే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేయాల్సిందిగా సమను వచ్చింది అంటూ ఆ పోలీసులు ఆయన చేతికి బేడీలు వేశారు. ఇంతలో భీమ్సేన్ రావుకి ఎవరో తట్టినట్లుగా అనిపించింది. ఆయన భయంతో అటూ ఇటూ చూస్తే పోలీసులు ఎవ్వరూ లేకుండ్రి. జరిగింది నిజమో కాదో ఆయనకు తెలియలేదు. ఇలా ద్వంద్వ మనస్థితిలో ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే కులకర్ణి పనికి చెందిన సర్కారీ పనులు చూస్తూ కూర్చున్నారు. శంకర్పై కేసు ఎందుకు వేశావు అని హిందీలో శ్రీ మార్తాండ ప్రభువు అడిగినట్లుగా వినిపించింది. ఆయన భోజనానికి కూర్చున్నా కూడా అవే వాక్యాలు వినిపించసాగాయి. వాహనాల శబ్దం, ప్రపంచంలోని ఇతర శబ్దాలు, జనం మాట్లాడే మాటల్లో అన్నిట్లో అవే శబ్దాలు వినిపించసాగాయి. 4 దిక్కుల శంకర్పై దావా క్యూకియా ఇవే శబ్దాలు ఆయన చెవుల్లో గింగురు మనసాగాయి. భీమ్సేన్ రావు భయపడిపోయారు. ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో మామ్లేదార్ సాహెబ్ కార్యాలయ కాగితాలు గణనకు వచ్చాయి. కులకర్ణి పనికి చెందిన పుస్తకాల్లో ప్రతి ఒక్క పేజీపై సర్కారీ ముద్ర లేకుండా అన్ని పేజీల్లో అదే వాక్యం రాసినట్లు కనిపించింది. భీమ్సేన్ రావు పరిస్థితి ఎలా అయిందంటే ఎవరితో మాట్లాడినా అవే శబ్దాలు వచ్చేవి. మామ్లేదార్ సాహెబ్తో మాట్లాడేటప్పుడు అలాగే జరిగింది. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు అవే శబ్దాల్లో చెప్పసాగారు. సాహెబ్ ఆయనను పిచ్చివాడి క్రింద లెక్కవేసి పనిలో నుండి తీసివేశారు. చాలా పశ్చాత్తాపం కలిగింది. చివరికి అనన్య భావంతో శ్రీజీని శరణు వేడుకున్నారు. ఇక ముందు ఇలా ఎప్పుడు చేయను, తప్పయింది అంటూ క్షమించమని వేడుకున్నారు. శ్రీ ప్రభు కృపతో ఆ సంకట పరిస్థితి నుండి ముక్తులైన తరువాత భీమ్సేన్ రావు చాలా ఆదరణతో శ్రీ శంకర ప్రభు యొక్క పాదపూజ చేసి వెండి సామాన్లు మరియు 50 రూపాయల దక్షిణ సమర్పించారు. అన్ని వ్యవహారాలు శ్రీ ప్రభు కృపతో పూర్వంలాగే జరిగాయి. గాదీపై కూర్చున్న తరువాత శ్రీ శంకర్ మాణిక్ ప్రభువు ఉపాసన వైపు అధిక శ్రద్ధ చూపేవారు. ఆయన ప్రవర్తనలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రవర్తన కనిపించసాగింది.
స్నాన సంధ్య జపతపాలు పూజ అర్చనలు ఇవే కాకుండా మాట్లాడడం నడవడం అన్ని విషయాలలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రభావం పూర్తిగా కనిపించేది. శ్రీ మార్తాండ ప్రభువుల వలనే అనేక వ్యవహారాలు రాత్రివేళలో చేయసాగారు. అందుకని జనానికి వారిలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువు గారు కనిపించి శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు వియోగ దుఃఖాన్ని మరవసాగారు. శ్రీ మార్తాండ ప్రభువు సంస్థానంలో జరిగే అనేక విషయాలు ఆధునీకరించారు. కొన్నింటిని స్వయంగా ప్రారంభించారు. వివిధ దేవతల జన్మదినం, భజన, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, పుణ్యతిథి, దర్బార్, సంగీత కార్యక్రమాలు, నగర ప్రదక్షిణ మరియు దిండి, వివిధ కళాకారుల కార్యక్రమాలు వీరి కాలంలోనే విశేషంగా జరిగేవి. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఈ అన్ని విషయాలపై దృష్టి పెట్టి ఎలాంటి వెలితి లేకుండా శ్రద్ధ తీసుకునేవారు. అలాగే సంప్రదాయకుల భక్తుల సౌకర్యాలు మరియు వ్యవహారిక అంతరంగిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టేవారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు స్వయంగా విద్యావంతులై ఉండిరి. ఆయన జనానికి విద్యా అవసరాన్ని పరిగణలోకి తీసుకుని మాణిక్ నగర్లో ఒక పాఠశాలను స్థాపించారు. ఈరోజు దానిపైనే శ్రీ శంకర్ విద్యానగరం యొక్క స్థాపన జరిగింది. మాణిక్ నగర్ ఇది ఒక ధర్మ సంస్థానం. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ధర్మభావన మరియు భక్తి వీటి ప్రచారం కోసం అనేక ధర్మయాత్రలు చేశారు. కానీ ఆయనకు స్వంత ప్రాంతం విడిచి బయట యాత్ర చేయడానికి సమయం దొరకలేదు. దురితాంచే తిమిర జావో విశ్వస్వధర్మ సూర్యే పాహో జోజే వాంఛీలతో తే లాహో ప్రాణిజాత. జ్ఞానేశ్వరి. అంటే స్వధర్మం అనే సూర్యుని ప్రకాశంతో దురితుల అహంకారం పోయేట్లు చేసి వారు ఏది కోరుకుంటారో అది వారికి ఇవ్వడం అని అర్థం. ఇదే ధర్మయాత్రల ఉద్దేశం కావచ్చు. సామాన్య జనం తమ సంసారిక దుఃఖాలు కష్టాలు దూరం అవడానికి ఇలాంటి సత్పురుషులను ఆశ్రయిస్తారు. ఈ దుఃఖాలు కష్టాలు దూరం అవగానే వారిపై శ్రద్ధ కలిగి భక్తి మార్గంలో పడతారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు కూడా ఇలా అనేక భక్తుల దుఃఖాలను కష్టాలను దూరం చేశారు. శ్రీ శంకర మాణిక్ ప్రభు రాయచూర్కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మాణిక్ ప్రభు మార్కెట్లోని వ్యాపారులు అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికారు. తోరణాలు కట్టి తమ దుకాణాలు అలంకరించారు. దారి పొడుగునా కళ్ళాపి చల్లి ముగ్గులు వేశారు. చాలా చోట్ల పూలతో అలంకరించిన కమానులు నిలబెట్టారు. అక్కడి స్వాగత సమారంభాన్ని చెబుతూ శంకర్ మాణిక్ ప్రభు ఇలా అన్నారు: ఈ వ్యాపారుల బజారులో వ్యవహారాలు చూస్తే వాటి నుండి విధాత విశ్వం యొక్క కార్యకలాపాలను సూక్ష్మంగా ఊహించవచ్చు. లోకహితం కాంక్షించి స్వంత వ్యాపారం చేయడానికి మించి వేరే ధర్మం లేదు. ఇదే ప్రభుసేవ. ఏ ప్రభు పేరైతే మీరు మార్కెట్కి పెట్టారో వారిని స్మరిస్తూ వ్యాపారం చేస్తే మీ కోరికలు తీరుతాయి. అలాగే మీ వ్యాపారం వృద్ధి కావాలని నేను ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తాను. అంతేకాక జనతా జనార్దనుల ప్రసన్నతయే వేదాంతం యొక్క మర్మము. పరమేశ్వరునికి 5 ముఖాలు అంటారు. ఇక్కడ అయితే సహస్ర ముఖాలు మా ముందు ఉన్నాయి. ఇదే విరాట్ రూప దర్శనం. నా ప్రభువు యొక్క విరాట్ రూపం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. శ్రీ ప్రభు ఎల్లప్పుడూ మీకు మంచి చేస్తారు. చివరికి కర్ణాటక యువ సంఘం వారికి ఉత్సాహం ఇవ్వడానికి ఒక 100 రూపాయలు ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు. ఇక్కడ వీరి ఉపన్యాసం వల్ల వాచకులకు ఆయన వక్తృత్వ శక్తి, వేదాంతంపై పట్టు, వారు జనం మనసును గెలిచే విధానం, వినమ్ర స్వభావాల ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. ప్రభు పీఠంపై ఆసీనులైన తరువాత వారి మృదు స్వభావం వల్ల అందరికీ వారంటే అభిమానం కలిగేది. అందుకని జనం సర్వసమర్థులైన శ్రీ మార్తాండ ప్రభువుని చండశాసనుడైన సూర్యుడితో పోల్చి శ్రీ శంకర ప్రభువుని చల్లనైన చంద్రునిగా భావించేవారు. చిన్నపిల్లలపై ప్రేమ, బీదవాళ్లపై కరుణ చూపేవారు. ఒకసారి ఎవరినైనా తన వాళ్లుగా భావిస్తే వారితో ఎప్పుడూ వేరే విధంగా నడుచుకోలేదు. వాళ్లలో మీరు మేము అనే భేదాన్ని ఎప్పుడూ చూపలేదు. ఎవ్వరితో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. సౌజన్యానికి మారురూపులై ఉండిరి. స్వార్థం ఆయనను ఎప్పుడూ స్పృశించలేదు. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచన చేసేవారు. గాదీపై వారు విధియుక్తంగా ఆసీనులైన తరువాత 1 సంవత్సరం ఆయన భరతుని వలె గాదీని సంరక్షించారు. గాదీపై కూర్చున్న తరువాత సక్రమమైన పాలన, దేవ ధర్మ కార్యాలలో ఆలస్యం చేయకపోవడం, ఉపాసన పద్ధతిలో దృఢమైన ఏకాగ్రత పెట్టేవారు.
వీరికి ఏకైక చిరంజీవి శ్రీ సిద్ధరాజ్కి చిన్నప్పుడు ఒకసారి అనారోగ్యం చేసింది. అన్ని రకాల ఔషధాలు వాడారు, కానీ ఒకేసారి జ్వరం పెరిగింది. ఈ విషయం శంకర్ మాణిక్ ప్రభువుకు తెలియజేసే సమయానికి వారు పూజలో కూర్చుని ఉన్నారు. ఈయన స్వయంగా వైద్యులై ఉండిరి. అయినా ఆయన ప్రభు ఏం చేస్తారో చెయ్యని అన్నారు. వెంటనే శ్రీ ప్రభు కృపతో శ్రీ సిద్ధరాజ్ యొక్క జ్వరం తగ్గిపోయింది. కాలం గడుస్తుండగా శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క ఆరోగ్యం వికటించింది. చాలా ఔషధోపచారాలు జరిగాయి. జప హోమాదులు అనేకం జరిపించారు, కానీ నొప్పులు తగ్గేవి కాదు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభువుకి తన చివరి క్షణాలు కనిపించసాగాయి. కానీ ఆయన అత్యంత ధైర్యంతో దానిని ఎదిరించటానికి నిశ్చయించుకుని తన ప్రాణం పోయిన తరువాత ఏం చేయాలో ఆ తయారీ స్వయంగా ఆయనే చేసి పెట్టుకున్నారు. సమాధికి పూర్వం శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సోలాపూర్కి చెందిన బాబూరావు వైకుంఠ్ అనే పేరు గల ప్రభు భక్తునికి ఒక లేఖను స్వహస్తాలతో వ్రాసారు. దాంట్లో ఏమి వ్రాసారో శ్రీజీ యొక్క నిర్యాణం తరువాత తెలిసింది. నిర్యాణం తరువాత శ్రీజీ యొక్క పార్థివ దేహాన్ని సమాధి స్థానంలో పెట్టడానికి ముందు కట్టడానికి కావలసిన పట్టు పంచ, సాలువా వంటి నూతన వస్త్రాలు అందుబాటులో లేకుండెను. దగ్గరలోని గ్రామాల్లో బజారులో వెతికినా దొరకలేదు. ముందు ఏం చేయాలి అనే ఆలోచనలో భక్త మండలి ఉండగా సోలాపూర్ నుండి బాబూరావు వైకుంఠ్ వచ్చారు. పట్టు పంచ, సాలువా, గులాల్ కర్మ కోసం పనికి వచ్చే పూర్తి సామగ్రి ఆయన తేవడం చూసి జనానికి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వైకుంఠ్ ఈ సామాగ్రినంతా తీసుకుని రావలసిందిగా శ్రీజీ స్వయంగా లేఖ ద్వారా నాకు తెలియజేశారని చెప్పారు. ఇలా చెప్పగానే వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే తెలుసు. అందుకని లేఖ వ్రాసి ఏర్పాటు చేసి పెట్టుకున్న శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క భవిష్యత్ జ్ఞానం మరియు మృత్యువును ఎదిరించే ధైర్యం చూసి అందరూ స్తంభించిపోయారు. ఇలా ఆ కర్మయోగి శ్రీ శంకర్ మాణిక్ ప్రభు 28 ఫిబ్రవరి 1945 తన నశ్వర దేహాన్ని విడిచి తమ సద్గురువైన శ్రీ మార్తాండ ప్రభువు చరణాలలో లీనమయ్యారు. ఆయన సమాధి కూడా శ్రీ మార్తాండ ప్రభువుల సమాధి పక్కనే చేసి దానిపై దివ్యమైన పాలరాతి దేవాలయం నిర్మించబడింది. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు చతుర్థ దత్తావతారులు శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ కృపాలంబం సంప్రదాయకులకు మాత్రమే కాకుండా సామాన్య మానవులకు కూడా అందాలనే కారణంతో శ్రీ ప్రభువు గాది యొక్క సామర్థ్యం నిలిచి ఉంది. గాదీపై ఆసీనులయ్యే ప్రతినిధి యొక్క అసమాన దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది. శ్రీ శంకర మాణిక్ ప్రభు యొక్క మహాప్రయాణం తరువాత వారి పుత్రులు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు ఈ సకలమత పీఠం యొక్క పంచమాధికారిగా శ్రీ ప్రభువు గాదీపై ఆసీనులయ్యారు. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు బుధవారం 1 ఫిబ్రవరి 1939 మాణిక్ నగర్లో జన్మించారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు జ్యోతిశాస్త్ర పారంగతులై ఉండడం వల్ల శ్రీ సిద్ధరాజ్ గారి జాతకం చూశారు. వారికి ఈ బాలకుడు అత్యంత తేజస్వి మరియు దీర్ఘాయుష్కులై ఉండి రూపంలో ప్రత్యక్షంగా శ్రీ మార్తాండ ప్రభువులు తిరిగి అవతరించినట్లుగా అనిపించింది. చిన్నతనంలో శ్రీ సిద్ధరాజును రాజా అని ప్రేమతో పిలిచేవారు. శ్రీజీ యొక్క అసమాన త్రికాల దర్శన సాక్ష్యాలు వారి బాల్యలీలల ద్వారా తెలిసేవి. వీరు జన్మతోనే సిద్ధపురుషులు. వారి బాల్య స్నేహితులలో అన్ని జాతుల మతాల పిల్లల కలయిక ఉండేది. చిన్నప్పటి నుండి వీరికి ఆటలంటే ఇష్టం. వీరి విద్యాభ్యాసం గ్వాలియర్లోని సుప్రసిద్ధ సింధియా స్కూల్లో జరిగింది. పాఠశాలలో ఉన్న సమయంలో సౌమ్యంగా వినమ్రంగా నడుచుకొని చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరి మనస్సులను ఆకర్షించారు. 1956 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత శ్రీజీ గారి మాతృశ్రీ లక్ష్మీబాయి అంటే మామీ సాహెబ్ మాణిక్ నగర్ సంస్థానం యొక్క కార్యభారం వహించడానికి పిలిపించుకున్నారు. 1956 సంవత్సరం మార్గశిర మాసం దత్త జయంతి ఉత్సవాల ఆరంభంలో శుభముహూర్తంలో విధియుక్తంగా దివ్య సమారంభంతో శ్రీ సిద్ధరాజ్ ప్రభు గారిని శ్రీ ప్రభు గాదీపై ఆసీనులను చేయడం జరిగింది. ఆ సమయంలో శ్రీజీ గారి వయస్సు 18 సంవత్సరాలు. అంత లేత వయస్సులో సంస్థానం యొక్క కార్యభారము వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రతికూల పరిణామాలు ఎదురవనీయలేదు.
శ్రీ మాణిక్ ప్రభు కృపాబలం ఉండడం వల్ల కొన్ని మంచి పనులు తమ చేతుల నుండి జరుగుతాయని శ్రీజీ గారి దృఢ నమ్మకం. శ్రీ మాణిక్ ప్రభువు తమ నుండి లోక కళ్యాణ కార్యాలు చేయించుకుంటారని నమ్మారు. ప్రభు కృపకు పాత్రులైన శ్రీ సిద్ధరాజు ప్రభువు గారు ఎంత అధికార సంపన్నులో దీనివల్ల ఊహించవచ్చు. శ్రీజీ గారి వినమ్రమైన నడవడిక వల్ల వారి అధికార దర్పం పెరిగింది. అభిజాత రసికత, బహుశ్రుతత, ప్రశాసన కౌశల్యం, వ్యాపక విచారణ సరళి, వినమ్ర వృత్తి, ధీరోదాత్త నడవడిక, అన్ని విషయాల్లో ఆసక్తి, ఇవి వీరి వ్యక్తిత్వంలోని గొప్ప గుణాలు. సంసారికులై ఉండి సంసారానికి అంటకుండా నడుచుకోవడంలో వీరు నిస్సంశయంగా యశస్వియుతులయ్యారు. శ్రీజీ గారి వివాహం 1 జూలై 1957 రోజు శ్రీక్షేత్రం హరిహర్ మఠాధిపతి పరమపూజ్య శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారి పుత్రిక సౌభాగ్యవతి మీరాబాయితో జరిగింది. శ్రీజీకి 2 పుత్రులు, 4 కుమార్తెలు. విద్యాలయాలు మరియు ఇతర సంస్థలు. సంప్రదాయం యొక్క కర్తవ్యము పూర్తి చేస్తూ సామాజిక మరియు సాంఘిక కార్యాలలో శ్రీజీ అత్యంత శ్రద్ధ చూపేవారు. వారు స్థాపించిన మరియు వారి మార్గదర్శకత్వంలో వివిధ శిక్షణ మరియు సాంస్కృతిక సంస్థల వల్ల ఈరోజు సంస్థానం యొక్క కీర్తి భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది. శ్రీజీ గారు ఆధ్యాత్మిక భావనను ప్రజలలో పెంచడంలో యశస్వియుతులయ్యారు. దాంతోపాటే 6 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం వారి నేతృత్వంలో మాణిక్ ప్రభు సంస్థానం ఒక ఆదర్శ సాంఘిక సంస్థగా రూపుదిద్దుకుంది. సామాజిక శిక్షణ సంస్థలు అభివృద్ధి జరిగి జనులకు వీటి వల్ల సరియైన మార్గదర్శకత్వం లభించి ఈ ప్రాంతంలో ఒక ఆదర్శ శైక్షణిక సంస్థలుగా గుర్తింపు పొందుతున్నాయి. వారి కాలంలో స్థాపన జరిగి ప్రస్తుతం విజయవంతంగా నడుపబడుతున్న విద్యా సంస్థలు: శ్రీ మాణిక్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మాణిక్ పబ్లిక్ స్కూల్, శ్రీ మాణిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ మాణిక్ ప్రభు శిక్షణా సమితి, శ్రీ మాణిక్ విద్యాలయం, శ్రీ మాణిక్ ప్రభు ప్రాథమిక పాఠశాల, శ్రీ మాణిక్ ప్రభు గ్రంథాలయం, శ్రీ మాణిక్ ప్రభు విద్యార్థి వసతి గృహం, శ్రీ మాణిక్ ప్రభు అనాథాలయం, శ్రీ మాణిక్ ప్రభు స్కూల్ ఫర్ ద బ్లైండ్, మణిగిరి వెల్ఫేర్ ట్రస్ట్, శ్రీ మాణిక్ ప్రభు వేద పాఠశాల, సంస్కృత పాఠశాల, సంగీత విద్యాలయం, సాంస్కృతిక ప్రతిష్టాన్, శ్రీ మాణిక్ ప్రభు క్రీడా మండలి. సంగీత కవిత్వాది విషయాలలో శ్రీజీ గారి నైపుణ్యం అందరికీ విదితమే. వీరి కావ్యాలలో మార్తాండ మాణిక్ ప్రభువు వలె వేదాంతం అంతర్లీనంగా ఉండి భక్తి ప్రతి పదానికి కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో గాంభీర్యంగా దృఢభక్తితో ఉన్నట్లుగా వారు వ్రాసిన ప్రభు జవళి అసత అసత మగ చింత మజకా ఈ మరాఠీ పదాల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. అర్థం: ప్రభు మన వద్దనే ఉన్నప్పుడు చింత మనకేలా. శ్రీజీ గారి కార్యభారంలోనే 1960వ సంవత్సరంలో శ్రీ మార్తాండ ప్రభు జన్మ శతాబ్ది మహోత్సవం, 1965వ సంవత్సరంలో శ్రీ ప్రభు మహానిర్యాణ మహోత్సవం శతాబ్ది, 1977వ సంవత్సరంలో శ్రీ మనోహర ప్రభు మహానిర్యాణ మహోత్సవం, 1981వ సంవత్సరంలో శ్రీ బాబాసాహెబ్ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం, 1986వ సంవత్సరంలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మహానిర్యాణ అర్ధ శతాబ్ది మహోత్సవం, 1989వ సంవత్సరంలో శ్రీ గాయత్రి పురస్చరణ మహాయజ్ఞం మరియు మాణిక్ నగర్ గాణగాపూర్ పాదయాత్ర, 1995వ సంవత్సరంలో సార్ధశత సంవత్సరీక జయంతి మహోత్సవం, 1998వ సంవత్సరంలో శ్రీ ప్రభు మందిర మహాకుంభాభిషేకం, ఇలా అనేక మహామహోత్సవాలను నిర్వహించి సంస్థానం యొక్క గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. 1969లో మరియు 1993వ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ సంస్థానాన్ని సందర్శించి శ్రీజీ గారి కార్యక్రమాలను చూసి ముక్త కంఠంతో ప్రశంసించి గౌరవించారు. శ్రీజీ గారు సంప్రదాయ వ్యాప్తి కోసం ముంబాయి, ఢిల్లీ, చెన్నై, పూనా, సోలాపూర్, హైదరాబాద్, నాగ్పూర్, జల్గావ్, భూసావల్, అహ్మదాబాద్, ఔరంగాబాద్, బీడ్, లాతూర్, కర్నూల్ మొదలైన పట్టణాలు,
నాందేడ్, గుల్బర్గా, బీదర్ వంటి చిన్న పట్టణాలు, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలోని చిన్న పెద్ద గ్రామాలను సందర్శించారు. శ్రీజీ గారు ఈ ప్రచార యాత్రలతో సంస్థానం కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేశారు. శ్రీజీ గారి కార్యనిర్వహణలో సంస్థానం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. సర్వజనుల సౌకర్యార్థం అనేక కొత్త వసతులు కల్పించబడ్డాయి. శ్రీ ప్రభు భక్తుల ప్రాపంచిక మరియు పారలౌకిక కోరికలను తీర్చడం కోసం శ్రీజీ గారు అహోరాత్రులు శ్రమించారు. అక్టోబర్ 6, 2009 రోజు శ్రీజీ గారు తమ భౌతిక స్వరూపాన్ని విడిచి ప్రభు స్వరూపంలో లీనమయ్యారు. ప్రభు భక్తులకు వీరి ఆశీర్వాదం మరియు మార్గదర్శనం చాలా కాలం లభించింది. వీరి సమాధి మందిరం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మరియు శంకర మాణిక్ ప్రభు మందిరాల పరిసరాలలో నిర్మించబడింది. శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభువుల మహానిర్యాణం తరువాత సకలమత ప్రభుపీఠంపై 6వ పీఠాధిపతిగా వారి జ్యేష్ఠ పుత్రులు శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజు గారు ఆసీనులయ్యారు. వీరు 3 డిసెంబర్ 1958 సంవత్సరంలో జన్మించారు. వీరు విద్యా విభూషితులై మాస్టర్ డిగ్రీ అంటే MA పొందారు. వీరు కూడా గ్వాలియర్లోని సింధియా స్కూల్లో విద్యను అభ్యసించి అర్థశాస్త్రంలో ప్రథమ స్థానంలో 1975-76 సంవత్సర స్వర్ణోత్కృష్ట విద్యార్థిగా స్వర్ణ పతకంతో భారత రాష్ట్రపతి చేత గౌరవించబడ్డారు. వీరికి సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ మొదలైన భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆధ్యాత్మ విద్యానాం విద్యలలోకెల్లా ఆధ్యాత్మిక విద్య శ్రేష్టమైనదని భగవంతుడు అన్నట్లుగా దానిని అనుసరించి ఆధ్యాత్మికం, వేదాంతం, కావ్యశాస్త్రం వారికి ఇష్టమైన విషయాలు. తమ ఉన్నతమైన కల్పనాశక్తితో ఎన్నో కావ్యరచనలు చేశారు. వారి కావ్యరచనలు జ్ఞానలహరి అనే హిందీ కవితా సంపుటిగా ప్రచురింపబడింది. వీరి కావ్యరచన చూసి సుప్రసిద్ధ రాష్ట్ర హిందీ కవి పండిత్ దినకర్ గారు అభినందించారు. వీరు తమ కావ్యరచన ఎక్కువగా ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై వ్రాశారు. మాణిక్ ప్రభు చరిత్ర, మార్తాండా ప్రబోధ 1, మార్తాండా ప్రబోధ 2 వీటిని హిందీలో రచించి సంస్థానం యొక్క గ్రంథ సంపదను వృద్ధిపరచారు. 1975 సంవత్సరం నుండి మాణిక్ రత్న అనే మాసపత్రికను ప్రచురింపజేస్తున్నారు. సంప్రదాయ ప్రచారానికి నిజమైన గుర్తింపు వారి ఆధ్యాత్మిక ప్రవచనం వల్ల లభించింది. సంస్కార్ టీవీ ఛానల్లో సంవత్సర కాలం ప్రతి గురువారం వీరి ప్రవచన కార్యక్రమ ప్రసారం జరిగింది. శ్రీజీ యొక్క ఆధ్యాత్మిక యోగ్యతను గౌరవించటానికి గుల్బర్గా విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది. వీరు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సంస్థాన కార్యదర్శిగా కార్యభారం వహించడం వల్ల, సంస్థానం మరియు సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల జీవనంలో ఉదాత్తత మరియు భవ్యత మొదలైన వాటిపై నిశ్చయమైన కల్పన కలిగి ఉన్నారు. మాణిక్ ప్రభు సంప్రదాయంలోని ప్రతి విషయం రాజయోగానికి తగినట్లుగా వైభవోపేతం కావాలని, మాణిక్ నగర్ అభివృద్ధి చెందటానికి కావలసిన మార్పు తీసుకురావాలని వారు నిరంతరం శ్రమిస్తున్నారు. బండార్ఖానా అంటే భోజనశాల యొక్క నూతన నిర్మాణం మరియు ఆధునికీకరణ, మాణిక్ ప్రభు మందిర పరిసరాల్లో సుశోభీకరణ, భక్తులకు ఆధునిక వసతులతో కూడిన నివాస వ్యవస్థ కొరకు నూతన కట్టడాలు, సంస్థానంలోని సిబ్బందిని కలుపుకొని వెళ్లడం వంటి వాటిని ప్రముఖంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇలా సంస్థాన అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఈ కార్యంలో శ్రీజీ గారికి వారి సోదరులైన శ్రీ ఆనంద్ రాజ్ గారి విశేష సహకారం లభిస్తున్నది. శ్రీ ఆనంద్ రాజ్ గారు సంస్థానం యొక్క కార్యదర్శిగా కార్యభారం వహిస్తున్నారు. శ్రీజీ యొక్క వివాహం జహీరాబాద్కి చెందిన శ్రీ వెంకట్రావు కులకర్ణి గారి కుమార్తె సౌభాగ్యవతి సుభదతో జరిగింది. వీరికి 3 పుత్రులు మరియు 1 పుత్రిక ఉంది. వీరి జ్యేష్ఠ పుత్రులు శ్రీ చైతన్యరాజ్ శ్రీ సంస్థానం యొక్క సహకార్యదర్శిగా ప్రభు సేవ చేస్తున్నారు. అసాధారణ జ్ఞానం, ప్రచండ విద్వత్తత, వ్యాపక అనుభవం, విశాల కర్తృత్వం మరియు కుశల కార్యదక్షత వీటి బలంపై శ్రీజీ సకలమత సంప్రదాయానికి
సంస్థానానికి విశాల వైభవోపేత రూపం తీసుకువచ్చి మాణిక్ ప్రభు సంస్థానం యొక్క కీర్తి ధ్వజాన్ని ఆ సేతు హిమాచలం ఎగురవేస్తారని అందరికీ దృఢమైన నమ్మకం ఉంది. శ్రీజీ యొక్క కార్యనిర్వహణలో సంస్థానం యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతూ ఉంది. భక్తుల కోసం అనేక కొత్త వసతులు కల్పించబడుతున్నాయి. శ్రీ ప్రభు భక్తుల ఐహిక లౌకిక శ్రేయస్సు కోసం శ్రీజీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభు సాంప్రదాయకులకు వీరి కృపాఛత్రంతో ప్రభు సంప్రదాయం మరియు ప్రభు సంస్థానం యొక్క ఉత్తరోత్తర అభివృద్ధి జరగాలని ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తున్నాము. జై గురు మాణిక్. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. జై సాయి మాస్టర్.